ज्ञानाञ्जनशलाकराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री शारदाम्बायै नमः श्री चन्द्रमौळीश्वराय नमः श्री जगद्गुरुभ्यो नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ జగద్గురువులకు అంజలిస్తూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఇక్కడ ఆదిశంకర విరచిత ఆత్మబోధ అనే గ్రంథం గురించి చెప్పుకోవడానికి ఉద్యుక్తులం అవుతూ ఉన్నాం. అయితే గత 20 ఏళ్లకు పైచిలుకు మాట ఆదిశంకర భక్త సమాజంతో నాకు అనుబంధం. ఇదే వేదికపై ఇక్కడ ప్రసంగం ప్రారంభించి ఎన్నో ఏళ్ళు ఇక్కడ చేసి గత ఏడాది కాశీక్షేత్రంలో కూడా జరుపుకుని మళ్ళీ ఇక్కడ సమావేశమయ్యాం. ఈసారి ఒక బాధాకరమైన పెద్ద లోటు ఏమిటంటే గురుస్వరూపులు నాకు ప్రత్యేకంగా పితృతుల్యులు అయినటువంటి బ్రహ్మశ్రీ ముదుగొండ శంకర శర్మ గారు ఇక్కడ లేకపోవడం అనేది నేను పెద్ద లోటుగా భావన చేస్తున్నాను. వారితో అనుబంధం కూడా నాకు 2003 నుంచి ప్రారంభం. మొట్టమొదటిగా హరిద్వార్లో భాగవత సప్తాహం వారి సమక్షంలో చేయడం జరిగింది, అక్కడ నేను ప్రవచించడం జరిగింది. అప్పటి నుంచి వారి కుటుంబంలో ఒక సభ్యుడుగానే నన్ను వారు ఆదరించారు, అపారమైన వాత్సల్యాన్ని చూపించారు. ధర్మ విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ ఎటువంటి అంశమైన వారు చక్కగా స్పష్టం చేస్తారు. ఎందరో శిష్యుల్ని తీర్చిదిద్దారు. వేదాంత పంచదశి లాంటి విద్యల్ని బోధించి దానిలో ప్రవీణులను తయారు చేశారు. నిరంతర బ్రహ్మచింతన చేసినటువంటి మహానుభావులు. వారి నాన్నగారు కూడా బ్రహ్మ విద్యాలంకారులు ముదిగొండ వెంకటరామ శర్మ గారు. ఆ పూర్వతరాల నుంచి కూడా వారికి శృంగేరి గురు పరంపరతో అనుబంధం. నిరాడంబరమైన శిష్టాచార సంప్రదాయ జీవనాన్ని గడుపుతూ బ్రహ్మానుష్ఠాన పరులైనటువంటి బ్రహ్మ విద్వరులు వారు. అటువంటి వారు సిద్ధి పొందారు. అనాయాసంగా ఆదిశంకరుల జయంతి నాడు వారి పేరే శంకర శర్మ గారు. ఈ శంకర్ అనేది ఆదిశంకరులని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు. అలాగే బ్రతుకంతా శంకరులకే అంకితం చేసిన మహానుభావులు శంకర జయంతి నాడే ఆయన బ్రహ్మైక్యం చెందారు, విదేహ కైవల్యాన్ని పొందారు వారు. అటువంటి మహానుభావుని స్మృతి మాకు ఎప్పుడూ ఉంటుంది. వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు నుంచి మనం ఆత్మబోధ చెప్పుకోబోతున్నాం. ఆత్మబోధ అనేది ఆదిశంకరులు రచించిన గ్రంథాల్లో ఒకటి. శంకరుల వాంగ్మయం గురించి ఇక్కడ చాలామందికి తెలిసినదే. ఒకటి ఆయన వాంగ్మయంలో మొదటిది భాష్య గ్రంథ రచన, రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం,
మూడవది స్తోత్ర సాహిత్యం. 3 రకాలుగా వారి వాంగ్మయాన్ని విభాగం చేయాలి. మొదటిది ప్రస్థానత్రయ భాష్యం, అదే భాష్య గ్రంథం అంటే ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి వారు చేసిన భాష్య రచన ఏది ఉందో అది మొదటిది భాష్య రచన. రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం, అంటే ఏదైతే తాను ఉపనిషత్ హృదయాన్ని భాష్య రూపంలో అందించారో అది జిజ్ఞాసువులైన వారందరికీ అందించడం కోసం ఆయన చేసిన గొప్ప ప్రయత్నమే ప్రకరణ గ్రంథ సాహిత్యం. ఇది చాలా విస్తారమైనది. పేరుకు ప్రకరణ గ్రంథ సాహిత్యం అన్నాం, కానీ ఇందులో చాలా గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి వివేక చూడమని, అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్రి, ఆత్మబోధ, ఇవన్నీ ప్రకరణ గ్రంథాల్లో ఒకటిగా చెప్పబడుతూ ఉంటాయి. మూడవది స్తోత్ర సాహిత్యం. ఈ స్తోత్ర సాహిత్యంలో సామాన్య జనుల నుంచి పండితుల వరకు అందరినీ హృద్యంగా అలరింపజేసే స్తోత్రాలను వారు అందించారు. స్తోత్ర కావ్యాలుగా చెప్పుకోదగ్గ శివానందలహరి, సౌందర్యలహరి మాత్రమే కాకుండా గంభీరమైన భావాలతో కూడినటువంటి హరిమీడే స్తవము, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతము, అదేవిధంగా అంబాస్తుతులు, ముఖ్యంగా భవానీ భుజంగ ప్రయాతం లాంటివి రచించి నారాయణునిపై గోవిందం పరమానందం లాంటి రచనలు చేశారు. వాటిని ఉపనిషత్ సంస్కారంతో మనం పరిశీలించినట్లయితే వారు అందించిన భక్తి సాహిత్యం గొప్పతనం ఏమిటి అంటే జ్ఞానభక్తి సాహిత్యం. అదంతా కూడా భక్తుల్లో జ్ఞానభక్తుల గురించి ప్రస్తావన గీతలో భగవానుడే చేశాడు. అందులో 4 రకాల భక్తుల గురించి చెప్తూ ఆర్తో జిజ్ఞాసురర్థాత్తి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణ పరమాత్మ. అందులో జ్ఞానభక్తికి చెందినటువంటి వాంగ్మయమే వారి స్తోత్ర సాహిత్యం. అంతేగాని సామాన్యం కాదది. అవి మనం చదివి మహిమలు పొందుతున్న మాట వాస్తవమే. కనకధారా స్తోత్రం, నృసింహ భుజంగం, కరావలంబ స్తోత్రం మొదలైనవి. కానీ వాటి భావాలు మాత్రం గంభీరమైన ఉపనిషదర్థాలే ఉన్నాయి. ఆదిశంకరులు అంటే మూర్తీభవించిన ఉపనిషద్ విద్య, ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇక్కడ ఆయన ఆవిర్భావమే వేదాంత విద్యా ప్రతిష్టాపన కోసం ఆవిర్భవించారు. మరి వేదాంత విద్య అంటే ఏమిటంటే వేదం యొక్క హృదయమే వేదాంతం గనక ఆయన వేద మత ప్రతిష్టాపకులు మాత్రమే కాకుండా వేద హృదయ ప్రతిష్టాపకులు. వేద హృదయమే వేదాంతం, ఉపనిషత్తు. హృదయం అంటే తాత్పర్యం అని అర్థం. మీరు ఏదైనా మాట్లాడితే తాత్పర్యం ఏమిటండి అంటారు, అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి, మీ హృదయం ఏమిటి అని అర్థం. అలాగే వేదం ఏం చెప్పదలుచుకుందయ్యా, అంత విస్తారమైన వేదము అంటే అదే వేదాంతము అని చెప్పబడుతున్నది. వేదము చేసిన అంతిమ తీర్మానమే వేదాంతము అంటే. దీనికి ఉపనిషత్తులు అని పేర్లు. ఉపనిషత్ తత్వాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు ప్రధానంగా ఉపనిషత్తులకు భాష్యాలు రచిస్తూ ఉపనిషన్ మంత్రములను మాలికగా కూర్చున్న సూత్రము బ్రహ్మసూత్రం అని చెప్తూ ఆ బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. అంటే అది ఉపనిషత్తుకు భాష్యం రచించడమే. ఇక మూడవది భగవద్గీత. అంటే భగవద్గీత కూడా గీతాసు ఉపనిషత్సు అంటున్నాం కనుక అది కూడా ఉపనిషద్ విద్యే. మరి ప్రకరణ గ్రంథ సాహిత్యం ఏం చేస్తోంది, ఏదైతే భాష్య గ్రంథాలు ఆయన చెప్పారో ఆ వేదాంత విద్యనే ప్రకరణ గ్రంథ సాహిత్యం అందిస్తుంది, మరొకటి కాదు. ఇందులో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు జన్మ చరితార్థమైపోతుందండి. అటువంటి రచన ఇది. అంటే శంకరుల గొప్పతనం ఏంటంటే ఏ ఒక్కటి పట్టుకున్నా మన బ్రతుకు బాగుపడేటట్లు అన్ని రచనలు చేశారు. ఇంత విస్తారమైన వాంగ్మయం ఆదిశంకర భగవత్పాదుల వారు వ్యాస భగవానుడి తర్వాత వారినే చెప్పుకోవాలి కనుక వ్యాసుడు ఆదిశంకరులే జగద్గురు శబ్దవాచ్యులు, సంపూర్ణ జగద్గురు శబ్దవాచ్యులు వారు ఉభయులు. వారికి పూర్వం జగద్గురువులు ఎవరు అంటే ఆది గురువైన నారాయణుడు, కృష్ణ పరమాత్మ జగద్గురువు. ఈ ముగ్గురిని మన జగద్గురు శబ్దవాచ్యులుగా చెప్పాలి. తర్వాత అనేక మంది గురు పరంపరలు వివిధ సంప్రదాయాలు గురువులయ్యారే తప్ప అన్ని సంప్రదాయాల్ని కలుపుకొని సమగ్ర వేద ధర్మానికి గురువుని చెప్పుకోవాలంటే ఆదిశంకర భగవత్పాదులు వారిని మనం జగద్గురువులని చెప్పుకోవాలి. అదే జగద్గురు శబ్దం వింటే చాలు ఆదిశంకరులు మనకు స్ఫురిస్తారు. ఆదిశంకర అంటే చాలు జగద్గురు శబ్దం స్ఫురిస్తుంది. అటువంటి ఆదిశంకర భగవత్పాదులు రచించినటువంటి ఆత్మబోధను మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇంతమంది జనవాహిని చూసుకున్న ఎంత ఆనందం కలిగిందో అంత భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే వేదాంత విద్యకి మాత్రము కాలక్షేపం కాదు, దాని యందు తీవ్రమైన శ్రద్ధ కలిగినటువంటి వారు మాత్రమే ఉండాలి. లేకపోతే దాన్ని రమించడం కష్టం. ఏదో కథా కాలక్షేపాలతో కూడిన స్తోత్రవాంగ్మయాన్ని అయితే కొంత చెప్పచ్చు, కానీ ప్రకరణ గ్రంథ సాహిత్యం అంటే ఉపనిషత్ హృదయాన్ని ఆవిష్కరించడమే. చాలామంది అనుకుంటారు ప్రకరణ గ్రంథ సాహిత్యం సులభమని, కానీ సారమంతా ఎక్కడ చెప్తారో అది చెప్పుకోవడం చాలా కష్టం కూడా. అయినప్పటికీ ఇందులోనే శ్రద్ధాళువులైన మహాత్ములు చాలామంది ఉన్నారు అనే స్పృహ నాకు ఉంది గనక దీన్ని చెప్పడానికి సాహసిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదిశంకరుల యొక్క సమగ్రమైనటువంటి కృషి ఉద్యమం గురించి అనేక చోట్ల అనేక విధాల ప్రవచనం చేయడమే జీవితంగా వెళుతూ ఉన్నటువంటిది.
ఆదిశంకరుల జీవిత చరిత్ర గురించి అనేక చోట్ల ప్రవచించడం జరిగినది. ఇంకా వారి యొక్క వివిధ స్తోత్రవాంగ్మయాలు చెప్పడమే కాకుండా అపరోక్షానుభూతి, దక్షిణామూర్తి స్తోత్రం మొదలైన ప్రకరణ గ్రంథాలపై కూడా ఇదివరకు ప్రవచనాలు చేయడం జరిగింది. అలాగే ఉపనిషత్తులపై, బ్రహ్మసూత్రాలపై, భగవద్గీతపై కూడా విస్తారంగా ప్రవచనం చేసే అవకాశం లభించింది. ఇవాళ ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా జగద్గురువుల యొక్క ఆశీర్వచనాలతో మా మిత్రుడు శ్రీ బంగారే శర్మ గారి యొక్క ప్రేరణతో ఇప్పుడు ఆత్మబోధ అందుకుంటున్నాం. ఇది అర్థం కాదని ముందే అనుకోవద్దు. ఇది ఎవరికి అంటే కావాలనుకున్న వాళ్ళకి అంతే. ఒకటే మాట, ఏ విద్య అయినా ఎవరికి అంటే కావాలనుకున్న వారికి అని. కావాలనుకున్న వారిని అధికారులు అంటారు. ఇక్కడ అధికారం అంటే విద్య పొందుటకు అర్హత ఎవరికుందో వారు అధికారులు. అర్హత ఏమిటంటే తీవ్రమైన శ్రద్ధయే గొప్ప అర్హత అండి. ఇక్కడ అలాంటి అర్హత కలిగిన వారికి మాత్రము ఈ ఆత్మబోధ ఒక్క గ్రంథం ఉన్నదే అది సంపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నది. ఇక్కడ అయితే పేరే తెలుస్తున్నది ఆత్మబోధ. బోధ అంటే జ్ఞానం అని అర్థం, ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. ఇది బ్రహ్మజ్ఞానం అనే మాట కూడా మీరు వినుంటారు. ఇది బ్రహ్మజ్ఞానం ఒకటి, ఆత్మజ్ఞానం ఒకటి, రెండు జ్ఞానాలు ఉన్నాయన్నమాట. అది పొరపాటు. జ్ఞానాలు ఎప్పుడు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. మరి ఆత్మబోధ అంటే బ్రహ్మబోధయ్యే నాయన అన్నారు. బ్రహ్మమే ఆత్మ. అది ఎలాగో అదే ఈ గ్రంథం చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఆత్మ అంటే సాధారణంగా మనం లోకంలో ఆత్మశబ్దాన్ని పలు విధాలుగా మాట్లాడుతుంటాం. కొంతమంది ఆత్మలు తిరుగుతున్నాయండి అని భయపడేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మశబ్దాన్ని భూతప్రేతాది పరంగా వాడుతూ ఉంటారు. కొంతమంది ఆత్మగౌరవం ఉందండి, ఆత్మాభిమానం ఉందండి, ఆత్మబంధం ఉందండి, ఇలాంటి కబుర్లు లోకంలో వింటూ ఉంటాం. సినిమాల్లో కూడా కనబడుతుంటుంది. ఆత్మబంధం, ఆత్మానురాగం, ఆత్మబలం ఇవన్నీ కూడా. అక్కడ ఆత్మశబ్దానికి అర్థం కాదు ఇక్కడ ఆత్మబోధలో చెప్పిన ఆత్మకి. ఇక్కడ ఆత్మవిశ్వాసం లాంటి మాటలు కూడా వింటూ ఉంటారే, అవేవి కూడా ఈ ఆత్మశబ్దానికి అన్వయించేవి కావు. ఆత్మ అనే మాటకు అర్థం తెలిస్తే చాలా వ్యాఖ్యానించవచ్చు. ఆత్మ అనే శబ్దానికి వ్యుత్పత్తి చెప్తూనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ అన్నారు. వ్యాపించున్నది ఆత్మ. ఒక్క మాటలో ఆత్మ గురించి మీరు అన్వేషించాలంటే ఒక అర్థం చెప్తాం. ఆ అర్థం పట్టుకు ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించుకోవచ్చు. నేను అనేటటువంటి ఒక స్ఫురణ ఏది ఉండడం వల్ల కలుగుతుందో దానిని ఆత్మ అంటారు. నేను ఈ వాక్యం తెలుగులోనే చెప్పాను కానీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరొక్క మారు చెప్తాను. నేను అనే స్ఫురణ, నేను భావం అని మాట్లాడలేదు, స్ఫురణ అన్నాను. నేను అనే స్ఫురణ ఏది ఉండడం వల్ల వస్తుందో దాన్ని ఆత్మ అంటారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఏది ఆత్మ అవుతుంది? నేను అని ఏది ఉండడం వల్ల అంటున్నారు మీరు? ముందు శరీరం అండి అంటారు, కాదు అని తెలుస్తాడు ఇక్కడ. అంటే ముందు నేనని మీరు ఏమనుకుంటున్నారో ముందు చెప్పండి. నేను ఏమిటో తర్వాత చెప్తా. ముందు నేను ఏమనుకుంటున్నారో ముందు చెప్పండి. అంటే మనం అనుకున్న ముందు చెప్తాం. నేనంటేనండి అని మొదలుపెట్టి నా పేరండి, నా రూపం అండి. నీ పేరు అడిగానా? నీ రూపం గురించి అడిగానా? కాదు కదా. అప్పుడు నేనంటే ఏమిటి? ఇలా ఆలోచించుకుంటూ వెళుతూ ఉంటే నేను అసలు చిరునామా దొరుకుతుందండి ఇక్కడ. నేను పుట్టిన చోటు తెలుసుకుంటే నేను అందులో లీనమైపోతుంది. అది తెలుసుకోవాల్సింది. నేను అనే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందో అది అందులో లయమైపోవాలి. మళ్ళీ నేను ప్రపంచం వైపు, దేహం వైపు తిరగకూడదు, అందులో లయమైపోవాలి. నేను అందులో లయమైపోవడమే కైవల్యం, మరొకటి కాదు ఇక్కడ. కనుక ఆ నేను యొక్క అసలు స్వరూపం తెలుసుకోవడం ఏదో అదే ఆత్మబోధ. దీనిని ఆదిశంకరులు ప్రకరణ గ్రంథంగా 67 శ్లోకాలు ఇచ్చారు. కొన్ని చోట్ల ఒక అధిక శ్లోకం కూడా కలిసి 68 అంటారు. మొత్తానికి ఈ 67 శ్లోకాల గ్రంథంలో ఎంత క్రమ పద్ధతి కనబడుతుందో. శంకరుల యొక్క ప్రతి రచన ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, ఒక పద్ధతిగా. జిజ్ఞాసువు కూర్చుంటే వాడికి చక్కగా అవగతం చేసేస్తారు ఆయన. అయితే వాడికి ఉండవలసిన అర్హత జిజ్ఞాసువు అంతే. అంతేగాని నాకు ఖాళీ ఉందా లేదా చూసుకుని కూర్చొనేవాడు కాదు. జిజ్ఞాసువైన వాడికి మాత్రము ఆదిశంకరుల బోధ స్పష్టంగా అందుతుందండి. ఎక్కడ అయోమయం లేదు. వాడికి ఉండవలసిన లక్షణం మాత్రం ఏంటి? జిజ్ఞాసువు అంటే జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనే తీవ్రమైన తపన కలిగిన వాడు జిజ్ఞాసు అవుతాడు. అటువంటి వాడికి పనికొచ్చేది ఆత్మబోధ. ఈ ఆత్మబోధ ఎలా ప్రారంభించారో తెలుసుకుందాం. ఎందుకంటే 67 శ్లోకాలు 3 రోజులు పరిపూర్ణం చేయడం అనేటువంటిది సాధ్యమేనా అంటే సాధ్యమే, అంత తేలిగ్గా మాత్రం సాధ్యం కాదు. గనక ప్రతి క్షణాన్ని మనం సార్థకం చేసుకుంటూ ఈ సద్గ్రంథాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే
ఇది ఆదిశంకరుల ఆరాధనగా మనం చేసుకుంటున్నాం. వారు ఆవిర్భవించిన దినాన్ని పురస్కరించుకుని గనక వారి వాంగ్మయాన్ని చెప్పుకోవడం మన యొక్క కర్తవ్యం. కర్తువులు జరగాలి, తద్వారా లోకక్షేమం జరగాలి. ఆదిశంకరుల అనుగ్రహం, ఆదిశంకరులు ఆరాధించిన బ్రహ్మ విద్యాదేవత యొక్క అనుగ్రహం దేశానికి ధర్మానికి లభించాలని కర్తువులకు వైపు జరుగుతున్నాయి. ఆదిశంకరుల జ్ఞానయాగం మరొక వైపు జరగాలి. ఆ జ్ఞానయాగంలో భాగంగా ప్రారంభించుకుంటున్నాం. మొట్టమొదటిగా ఏ గ్రంథం గురించి చెప్పినా ఈ గ్రంథంలో ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనేది ముఖ్యంగా చెప్పాలండి. ఇక్కడ ఆ మూడింటికున్న సంబంధం కూడా చెప్పాలి. ఇలాగ 4 ఉండాలి. 4 ఉంటే అది శాస్త్రము అనిపించుకుంటుంది. ఇది కూడా ఒక శాస్త్రం కనుక దీనికి ఉన్నటువంటి అనుబంధ చతుష్టయం అనేది మనం పరిశీలిస్తే మొదటి శ్లోకంలో దాన్ని చూపిస్తున్నారు. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధోభిధీయతే. ఇది మొదటి శ్లోకం. ఆత్మబోధో విధీయతే అని కూడా పాఠాంతరం ఉంది, ఆత్మబోధో విధీయతే అని కూడా ఉన్నది. ఇక్కడ ఒక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆత్మబోధ ఎవరికి విధింపబడుతున్నది, విధింపబడుతున్నది అంటే ఎవరు తెలుసుకోవాలి అంటే తపస్సుల చేత పాపములు పోగొట్టుకున్నవారు, శాంతమైన చిత్తము కలవారు, వైరాగ్యము కలిగినటువంటి వారు, ముముక్షువులైన వారికి ఇది అవసరమైనది, వారు కోరుకునేది అన్నారు. ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్హత ఉంటుందండి. ఏ శాస్త్రానికైనా ఒక అర్హత ఉంటుంది. భౌతిక శాస్త్రాలకు కూడా ఒక అర్హత లేనిది భౌతిక శాస్త్రంలో కూడా ప్రవేశం లేదు. వైద్యం చదువుకోవాలన్నా కొన్ని అర్హతలు ఉండాలి కదా, దానికి ఏదో ముందు పరీక్షలు ఉంటాయి, అవి చెయ్యింది అందులోకి ప్రవేశం లేదు. అలాగే యోగ శాస్త్రానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి, ధర్మశాస్త్రానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి, భక్తి శాస్త్రానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇది బాగున్నాను కదా వెళ్ళిపోవడం కాదు, అది పొందడానికి నాకు ఎంత అర్హత ఉందో చూసుకోవాలి. ఇక్కడ కానీ ఆత్మబోధ అనేది గ్రహించుటకు ఎవరు అర్హులు అంటే వారికి మొట్టమొదటి ఉండవలసిన లక్షణము పాపరహితులై ఉండాలి. ఇది మొదటి మాట చెప్తే చాలామంది డ్రాప్ అయిపోతారు. ముందు పాపములు లేని వారు ఉండాలన్నారు. పాపాలు పోగొట్టుకుంటే కానీ ఇక్కడ వెళ్ళలేం. అంటే పాపాలు మాకు ఉన్నాయి గనక వెళ్ళలేమని ఆగకుండా పాపాలు పోగొట్టే ప్రయత్నం చేయాలి. ముందుగా పాపాలు ఎలా పోతాయి? అద్భుతమైన మాట చెప్పారు. తపోభిః క్షీణ పాపానాం, తపస్సుల చేత పాపములు పోగొట్టుకున్నవారు, ఇది మొదటి అర్హత. అందుకే తపస్సుల్లో భాగమే యజ్ఞము, యాగము, జపము, ఇలా శాస్త్రము విధించిన సత్కర్మలని తపస్సులు అంటారు. తపస్సు అంటే స్వధర్మాచరణయే తపస్సు. ఈ మాట ఎలా చెప్తారండి? నిర్వచనానికి ఒక ప్రమాణం కావాలి కదా అంటే బోల్డ్ చెప్పచ్చు తపస్సుకు నిర్వచనాలు, తప, ఆలోచన ఇత్యాది చాలా చెప్పచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రకరణం ప్రకారంగా మనం చెప్పాలి అంటే మాత్రం మహాభారతంలో ధర్మరాజు చెప్తాడు తపస్సు అంటే ఏమిటో. స్వధర్మవర్తిత్వం అని చెప్పాడు. ఇక్కడ స్వధర్మ పరిపాలన. అదే శంకరుల హృదయం అని మీరెలా చెప్తారని నన్ను అడిగితే అపరోక్షానుభూతిలో మొట్టమొదటి శ్లోకంలో స్వర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్ అనే వాక్యంలో చెప్పారు. ఇక్కడ స్వర్ణాశ్రమ ధర్మాచరణ తపస్సుతో హరిని సంతృప్తిపరిచినటువంటి వారు ఈ విద్య వినాలి అని చెప్పారు. ఇక్కడ అక్కడ తపస అన్నప్పుడు స్వధర్మ అని శబ్దం వాడారు గనక ఇక్కడ కూడా తపోభిక్షీణ పాపానాం అంటే నీకు శాస్త్రము విధించినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల నీ పాపములు క్షీణమవుతాయి అన్నాడు ఇక్కడ. అలాగే ఎవరైతే శాస్త్ర చోదిత సత్కర్మలని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో వారు చిత్తము పాపరహితమవుతుంది, దాన్నే చిత్తశుద్ధి అంటారు. వారు మాత్రమే వేదాంత విద్య పొందడానికి అర్హులు. ఇది తెలుసుకోవాలండి. దీన్ని బట్టి వేదాంతం మాట్లాడుతూ ఈ ధర్మాలు ఆచారాలు కర్మలు ఏమక్కర్లేదండి, వేదాంత జ్ఞానం అనుకునే వాళ్ళకి మొట్టమొదటి శంకరులు చెప్పేది ఏంటంటే ఇవన్నీ చెయ్యకపోతే నీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం రాదు అని ప్రతిపాదించారు. కనుక తపస్సుల చేత పాపములు ఎవరి క్షయమయ్యాయో వారు, అదొక్కటి సరిపోదుట. శాంతానాం, మనస్సు శాంత స్థితిలో ఉండాలన్నారు. ఇక్కడ శాంతం అనే మాట సిద్ధావస్థలో కూడా చెప్పచ్చు, సాధనావస్థలో కూడా చెప్పచ్చు. సిద్ధావస్థలో శాంతం అంటే పరమాత్మతో ఐక్యమైపోవడం, సాధనావస్థలో శాంతం అంటే లౌకికమైన కామక్రోధాది వికారాలు లేకుండా మనస్సుని శాంత స్థితిలో ఉంచుట, శమనమే శాంతము. అది ఇక్కడ. అందుకే అటువంటి మనోవికారాలు జయించాలి. ఇది అంటే శారీరకమైన మానసికమైన కర్మలు చేయడం వల్ల పాపాలు క్షయించాలి, మనోవికారాములని జయించాలి.
తర్వాత ఉండవలసింది వైరాగ్యం ఉండాలి. ఇది వైరాగ్యం లేని వాడికి వేదాంతం లేదు, భక్తి లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మీరు ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని జపాలు చేయండి, వైరాగ్యం లేకపోతే మాత్రము భక్తి కానీ జ్ఞానం కానీ పండదు. అదే కానీ మీరు యజ్ఞయాగాది కర్మలు చేశారనుకోండి, వైరాగ్యంతో సంబంధం లేదు, అవి చక్కగా తూచా తప్పకుండా చేస్తే యజ్ఞఫలాలు వస్తాయి. కానీ భక్తి జ్ఞానాలు ఇచ్చే ఫలం యజ్ఞం ఇవ్వదు. యజ్ఞం వల్ల భక్తి జ్ఞానాలు ఇచ్చే కైవల్య ఫలం అనేది రాదు కదా. కనుక వైరాగ్యం అనేది అక్కడ అవసరమైన విషయం కాదు, ఇక్కడ చాలా అవసరం. అందుకే మీరు ఎన్ని అభ్యాసాలు చేశారు, ఇటు ఉపనిషత్తులు చదివేసి అద్వైతం గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పిన వైరాగ్యం అనేది లేనివాడికి ఆ భాష ఘోష అవుతుంది, కంఠ శోష అవుతుంది తప్ప ప్రయోజనం లేదు. వైరాగ్యం లేనటువంటి వాడు వేదాంత విద్య చెప్పడానికి కానీ వినడానికి కానీ అర్హత లేనివాడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది మొట్టమొదటి తపస్సుల చేత పాపరహితులేవాలి, శాంతమైన చిత్తం కలిగి ఉండాలి. మూడవది వీతరాగిణాం, వైరాగ్య ప్రవృత్తి కలిగినటువంటి వారు ఉండాలి. అటువంటి ముముక్షూణాం తర్వాత అంశం అది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తి ఇక్కడ మొత్తం చెప్పినట్టు అయిపోయిందండి. నిత్యానిత్య వస్తు వివేకము ఏవైతే సాధన చతుష్టయంలో కనబడుతూ ఉంటాయో ఇక్కడ కూడా ఆ విధంగా అధికార నిరూపణము అని చెప్తూ మొదటి శ్లోకంలోనే ముముక్షత్వం కలిగి ఉండాలి. అంతేగాని అలాగూ రిటైర్ అయిపోయాం కదా, ఏం చేస్తామండి, పిల్లలు ఎక్కడో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కనుక ప్రవచనాలకు వెళ్తూ ఉందామంటే అది అర్హత కాదు వేదాంత విద్యకి. ముముక్షత్వం ఉండాలి, తీవ్రమైన ముముక్షత్వం. అంటే మోక్షం పొంది తీరాలి ఈ జన్మలోనే తీవ్రమైన తాపత్రయం కలిగి ఉండాలి. అటువంటి వారు మాత్రమే, వారి కోసమై ఆత్మబోధ విధింపబడి ఉన్నది. ఇది తెలిసాక ఉన్నాయో లేవో చెక్ చేసుకుని లేవన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, రేపటి నుంచి రాకపోనవచ్చు. ఎలా వచ్చాం కనుక ఇప్పుడు కూర్చున్నా రేపటి నుంచి తగ్గిపోయినా పర్వాలేదు. ఈ లక్షణాలు ఉంటేనే కూర్చోవాలి చెప్పాడండి ఇక్కడ. ఎంత చక్కగా చెప్పేశాడు ముందే, అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. అంతే నీ ఆత్మబోధ పఠించినట్లయితే కన్యార్థి లభతే కన్యా, ధనార్థి ధనమాప్నుయాత్, విద్యార్థి లభతే విద్యాం, ఇవేం ఫలశ్రుతుల్లో. ఆత్మబోధ వల్ల ఫలం ఒక్కటే ఫలం, మోక్షం, మరొకటి కాదు. అది కావాలనుకుంటే ఆత్మబోధ కావాలి. ఆ ఆత్మబోధకు కావాలంటే ఈ 4 లక్షణాలు ఉండాలి. అందుకే ఈ శ్లోకం మరొక్కసారి అనుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అయితే ఈ ప్రవచనం పెద్దవారికి మాత్రమే, చిన్నపిల్లలు ఆడుకుని ఫోటోలు తీయడానికి కాదు. దయచేసి ఆది లేదు, విష్ణు మొత్తానికి అనుబంధ చతుష్టయ అందరికి అర్థం ఏంటుంది ఇక్కడ చెప్తున్నది. ఒకటి విషయం ఏమిటి చెప్తున్నారు, ఆత్మబోధ అన్నారు. ఆత్మజ్ఞానం ఇక్కడ చెప్పబడుతున్నది. ప్రయోజనం ఏమిటి, మోక్షమే ప్రయోజనం. అది ముముక్షానమోక్షేయం అన్నారు కనుక మోక్షం దీని యొక్క ప్రయోజనం. మోక్షం అనగా విడుదల. దేని నుంచి విడుదల, ముందు దేనిలో బంధింపబడ్డామో తెలిస్తే విడుదల కోసం ప్రయత్నిస్తాం. దీనికి సంసార బంధ విముక్తే ప్రయోజనం దీనికి. ఇక సంబంధం ఏమిటి అంటే, ఎవరు తపస్సు మొదలైన వాటి ద్వారా పరమాత్మను పొందే ప్రయత్నం చేస్తారో ఆ తపస్సాది సాధనలు దీనికి సంబంధము. అధికారం ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి 4 లక్షణాలు కలిగిన వాళ్ళు అధికారులు. ఈ విధంగా విషయ ప్రయోజన సంబంధ అధికార అనేటువంటి 4 అనుబంధ చతుష్టయాలు ఒక్క శ్లోకంలో చెప్పారు. పైగా ఆత్మబోధే ఎందుకు కావాలండి మోక్షానికి, ఇంకేదైనా సాధన చెప్పచ్చు కదా అంటే ఇదే ఎందుకు కావాలో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. బోధోన్య సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినామోక్షో నసిద్ధ్యతి. ఇక్కడ మీరు గమనించవలసింది, ప్రతి శ్లోకంలో ఒక ఉపమానం చెప్తారు శంకర్, ఒక ఉదాహరణ. వినగానే మనకు చక్కగా ఉదాహరణతో అర్థమవుతుంది, అంత చక్కగా బోధిస్తున్నారు. ఎందుకు ఆత్మబోధే కావాలి అంటే, అన్య సాధనల వల్ల మోక్షం పొందలేము, కేవలం ఆత్మబోధ వల్లనే తప్ప అన్నారు ఇక్కడ. బోధ అంటే జ్ఞానం అని అర్థం చెప్పుకున్నాం కదా. అందుకే బోధ మాత్రమే. అన్య సాధనేభ్య అంటే ఇతర సాధనల కంటే బోధ మాత్రమే సాక్షాన్మోక్షైక సాధనం, నేరుగా మోక్షము పొందడానికి సాధన ఆత్మబోధయ్య అన్నారు ఇక్కడ. ఒక్కొక్క పదం జాగ్రత్తగా చూడాలి. అందుకే ఇలాంటి వినాలి. ఎలా అంటే చేతిలో గ్రంథం ఉంచుకోవాలి, చెప్పే ప్రతి పదం మీద గుర్తుపెట్టుకోవాలి, శ్రవణానంతరం ఇంటికెళ్ళి మననం చేసుకోవాలి. అప్పుడే ఆత్మబోధ అండి, కాలక్షేపం కాదు ఇది. ఇక్కడ గ్రంథం చేతిలోకి పోయిన మెదడు తెరచి వినండి, తప్పకుండా గ్రంథం విన్నట్టే. హృదయం తెరచి వింటే మాత్రం ఇందులో ప్రతి అందమైన వాక్యం మనం ఆస్వాదించగలగాలి. శంకరులు ఒక పదం వాడారు అంటే
దాని వెనకాల కొన్ని వందల ఉపనిషత్తుల సారం నిక్షిప్తమై ఉంటుంది ఇక్కడ. అందుకే బోధ అంటే జ్ఞానం అని అర్థం. బోధ మాత్రమే సాక్షాన్మోక్షైక సాధనం. మోక్షానికి సాధనము బోధయే అన్నారు ఇక్కడ. అయితే మోక్ష సాధనం అన్నారా, సాక్షాన్మోక్షైక సాధనం అన్నారు ఇక్కడ. మోక్షానికి సాధనలు చాలా చెప్పారు, అందుకే అన్య సాధనలు అన్నారు ఇక్కడ. అన్య సాధనలు అంటే కర్మ ఉంది, ఉపాసనా మార్గం ఉంది, యోగ మార్గం ఉంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలే కదండి. యజ్ఞయాగాది కర్తవులు ఉన్నాయి, అవి కూడా మనం కనబడని వస్తువును ఉద్దేశించే చేస్తాం కదా, కనబడుతున్న వాళ్ళని కాదు కదా. కనుక అది కూడా వేదమే చెప్పింది కనుక అది మోక్ష సాధన కాదా, అదొక సాధన. రెండవది ఉపాసనలు, ఉపాసనలు మరొక సాధన. మూడవది యోగము మొదలైనవి తెలుసు మనకి, అవి సాధనలు ఉన్నాయి. ఇలాగా అనేక సాధనా మార్గాలను, ఉపాసనను ఒక్క మాట అన్నాం కానీ ఉపాసనలు ఎన్నున్నాయి, ఉపాసనలు రకరకాల ఉపాసనలు ఉన్నాయి మనకి. ఇన్ని ఉపాసనా మార్గాలు ఉన్నాయి, కర్మ మార్గాలు చాలా ఉన్నాయి, యోగ మార్గములు చాలా చెప్పారు. యోగ మార్గం ఒకటి అనుకున్నారా? హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ, నాదయోగ అని యోగ మార్గాలు అనేకం ఉన్నాయి. ఇన్ని యోగ మార్గాలు, ఇన్ని కర్మ మార్గాలు, ఇన్ని ఉపాసనా మార్గాలు ఉంటూ ఉంటే మీరు ఆత్మబోధ మాత్రమే అని ఎందుకు చెప్తున్నారండి అంటే, ఇది మాత్రమే సాక్షాన్మోక్షైక సాధనం. ఇది సాక్షాత్తుగా మోక్షమునిచ్చుటకు సాధన. జాగ్రత్తగా విన్నాం కదా, ఇది సాక్షాన్మోక్ష సాధన. అంటే మిగిలిన మోక్ష సాధనలు కావని ఆయన హృదయం కాదు, అవి క్రమశః మోక్షాన్ని ఇస్తాయి కానీ సాక్షాత్తుగా ఇవ్వవు. అంటే నేరుగా, సాక్షాత్ అంటే నేరుగా, డైరెక్ట్గా మోక్షానికి సాధన ఏంటయ్యా అంటే జ్ఞానమే మోక్షానికి నేరుగా సాధన. మిగిలినవి క్రమంగా ఇస్తాయి. అంటే ఉపాసన కూడా మోక్షాన్ని ఇవ్వదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఆయన శ్రీ విద్యోపాసన ఇవన్నీ చెప్పారు కదండి అంటే అవి చిత్తశుద్ధిని, చిత్తైకాగ్రతని ఇస్తాయి, పాపరాహిత్యాన్ని ప్రసాదిస్తాయి తప్ప మోక్షానికి ఉపాసనలు కూడా లాభం లేదు, జ్ఞానమే. అయితే లాభం లేదని చెప్పినప్పుడు అవన్నీ ఎందుకండి అంటే అవన్నీ వేదం మాత్రం ఎందుకు ఇచ్చింది అనవసరంగా అంటే ముందు చెప్పిన తపోభిక్షీణ పాపానం దగ్గర అన్వయించుకోవాలి. ఆ ఉపాసనలు కానీ కర్మలు కానీ మీరు తపస్సు అనే భావంతో జ్ఞానం కోసం చేసినట్లయితే అవి చిత్తాన్ని నిర్మలం చేసి జ్ఞానం పొందడానికి మీ చిత్తాన్ని సిద్ధం చేస్తుందండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. చిత్తాన్ని శుద్ధం చేసి జ్ఞానానికి సిద్ధం చేయడం కోసమే మిగిలిన సాధనలన్నీ కూడా. అందుకని ఏ సాధన నేరుగా ముక్తినివ్వదు, అలాగని వాటిని నిరసించరాదు. అవన్నీ శాస్త్రం చెప్పినదే. యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవహి అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. యజ్ఞము, దానము, తీర్థము ఇవన్నీ కూడా సాక్షాత్ మోక్షములు ఇవ్వవు, క్రమశః వస్తాయి, చిత్తాన్ని సిద్ధం చూస్తాయి. అందుకే మోక్షం అనేది సాక్షాత్ సాధన, నేరుగా వస్తుంది. కనుకని ఇవన్నీ చేసిన తర్వాత పొందవలసిన జ్ఞానం గనక ఆ జ్ఞానాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఎటువంటి దానిలో వెళుతున్నామంటే మోక్ష సాధనల్లో అత్యంత ఉత్కృష్టమైన జ్ఞాన సాధన అనే గ్రంథాన్ని చెప్పుకోబోతున్నామంటే మన భాగ్యం కాకపోతే మరి ఏంటండి, ఇంత గొప్ప ఉపాయం మనకి వాడు దొరుకుతుంది ఇక్కడ. ఇది మాత్రమే. ఏదైతే జ్ఞానాదేవహి కైవల్యం అని చెప్పారో, జ్ఞానాత్ ఏవ, మోక్షానికి జ్ఞానం తప్ప మరొక మార్గం లేదు, అందులో సందేహం లేదు ఇక్కడ. అయ్యో మాకు జ్ఞానం అలవడదండి, అయితే ముందు తపస్సు చేత పాపాలను పోగొట్టుకో, క్రమంగా వైరాగ్యం తెచ్చుకో, గురువు దగ్గర మఠం వేసి కూర్చో, వస్తుంది అంతే. ఈ సంసిద్ధత కావాలి ఇక్కడ, అలా అయితే వస్తుంది. కానీ మోక్షం ఇచ్చేది మాత్రం ఏంటి, జ్ఞానము తప్ప మరొకటి లేదు. అందుకే మీరు లలితా శాస్త్రం ఇప్పుడే మేము పూజ చేసుకొచ్చాం, అది వింటున్నంతసేపు ఉపనిషత్తులు విన్నట్టే ఉంటుంది. అది ఏమిటో జ్ఞానగమ్య అపరిచ్ఛేద్య. అక్కడ జ్ఞానగమ్య మాట కనబడిందా లేదా అంటే జ్ఞానము చేత మాత్రమే పొందబడేది ఆ తల్లి అని అర్థం ఇక్కడ. ఆ తల్లి అంటే ఎవరు? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అమ్మవారు మరొకటి కాదు, ఆత్మవిద్య, మహావిద్య. అటువంటి కేవల జ్ఞానం మాత్రమే సాక్షాన్మోక్షాన్ని ఇస్తుంది. కేవల జ్ఞానం మాత్రమే సాక్షాన్మోక్షాన్ని ఇస్తుంది. అందుకే సాక్షాన్మోక్షైక సాధనం బోధ. ఎలాగూ అంటే పాకస్య వన్నివత్ జ్ఞానం వినా మోక్షం నసిద్ధ్యతి. పాకస్య వన్నివత్ ఒకటి ఉదాహరణ చెప్పారు. మీరు వంట వండుకోవడానికి పప్పు, బియ్యం, కూరలు అన్నీ తెచ్చుకొచ్చారు, పాత్రలు తెచ్చుకొచ్చారు, నీళ్లు తెచ్చుకున్నారు. తర్వాత ఉండవలసింది ఏమిటి? అన్ని తెచ్చుకుని ఉండవలసింది అగ్ని. అగ్ని అనేది మీరు ఎన్ని సమకూర్చుకున్నా అగ్ని అనేది లేకపోతే ఈ పదార్థాలు ఎలాగో పక్వం కావో, జ్ఞానం అనేది లేకపోతే మోక్షం కూడా అలాగే లభించదు అని గొప్ప మాట అనేసారండి ఇక్కడ. అంటే అర్థం మిగిలిన సాధనలను తిరస్కరించలేదు, జ్ఞానంగానే కలిస్తే జ్ఞానం లక్ష్యంగా సాగాలి మిగిలిన సాధనలు, అది చెప్తున్నారు. జ్ఞానం లక్ష్యంగా సాగాలి.
జ్ఞానం సంపాదిస్తూ జ్ఞానంతో కానీ సాగినట్లయితే మోక్షాన్ని ఇస్తాయి. అందుకే జ్ఞానమే మోక్షం ఇస్తుందని అద్భుతమైన ఉపమానం. పాకం లేనిది వంట ఎలా లేదో జ్ఞానం లేనిది మోక్షం అలా లేదు. దీన్ని బట్టి వంటలు వండుకునే వాళ్ళకు కూడా అర్థం అవడానికి ఉపమానం చెప్పారు ఆయన. మొత్తం జ్ఞానం వైపు రావడానికి అంత చక్కటి ఉపమానం చెప్పారండి, సులభమైన ఉపాయాలతో. ఒకటి మనకు అర్థమైంది ఇప్పటి వరకు, జ్ఞానం లేనిది మోక్షం లేదు, కనుక జ్ఞానం పొందాలి. ఇప్పుడు తెలిసింది కదా. అంటే మోక్షం కావాలనుకున్న వాడికి జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలనుకున్న వాడికి అధికారములు 4 ఉండాలి. ఇది ఇప్పటి వరకు మనకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఏంటంటే, కర్మలు ఉన్నాయి కదండి, రకరకాల కర్మలు. కర్మలు అంటే శాస్త్రము విధించిన కర్మలు, అంతేగాని ఉద్యోగం చేస్తున్నాను కనుక కర్మ, ఇంకేదో పని చేస్తున్నాను కర్మ అంటే ఇవి చెయ్యక తప్పని కర్మలు అవి, వాటి గురించి చెప్పట్లేదు ఇక్కడ. శాస్త్రంలో చెప్పే కర్మ మాత్రం శాస్త్రము మీకు విధించిన కర్మలు ఇవి. అలా విధించిన కర్మలు చెయ్యకపోతే పాపం కదండి, బ్రతికున్నంతకాలం చెయ్యాలి కదండి. ఆ కర్మలు మోక్షం ఇవ్వవా అంటే ఇవ్వవయ్యా అన్నాడు ఇక్కడ. కర్మలు మోక్షం ఇవ్వడానికి పుట్టలేదు, అది నీకు ఐహిక పరలోక సుఖాలు ఇవ్వడానికి వచ్చింది కర్మ, తెలుసుకోవాలి ఇక్కడ. కర్మలు వ్యర్థం మాత్రం కాదు, కర్మల వల్ల ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు లభిస్తాయి. ఏది కోరుకున్న వారికి. కర్మని ఆ కోరికతో చేస్తే ఇహలోక పరలోక సుఖాలు వస్తాయి. అలా కాకుండా కర్మని చిత్తశుద్ధి కోసమే ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే అది పాపాలని పోగొట్టి నీకు జ్ఞానాన్ని పొందడానికి అర్హతనిస్తాయి. అంతేగాని కర్మతో నువ్వు ముక్తి పొందలేవు. ఎందుకంటే కర్మ ఎలా చేస్తావు నువ్వు? ఈ శరీరం నేను అనుకుంటేనే కదా కర్మ చేస్తావు. శరీరం నేను అనుకోవడమే అజ్ఞానమైనప్పుడు అజ్ఞానంతో చేసిన కర్మ నీకు ముక్తిని ఎలా ఇస్తుంది అన్నాడు ఒకటే మాట ఇక్కడ. మీరు ఏ కర్మ చేసినా నామగోత్రాలు చెప్పింది కర్మ లేదు కదండి, మీ నామం చెప్పాల్సిందే, లేకపోతే మీకే కోపం వస్తుంది. మంత్రం అర్థమైనా అర్థం కాకపోయినా సంకల్పంలో మన పేరు చెప్పకపోతే మాత్రం కోపం వస్తుంది. చెప్పాలి, మన కుటుంబం పేరు చెప్పాలి. అంటే నామ రూప అభిమానం లేనిది కర్మ లేదు. నామరూప అభిమానం అజ్ఞానంలో భాగం. కానీ అజ్ఞానంలో భాగమైనటువంటి ఈ కర్మ వల్ల మోక్షం ఎలా వస్తుంది? అజ్ఞానంలో భాగమైన దాని తర్వాత జ్ఞానమే రాదు దానివల్ల. అటువంటిప్పుడు మోక్షం ఎలా వస్తుందయ్యా? అందుకే తర్వాత మాట అంటున్నారు, అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్ విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్ అన్నారు ఇక్కడ. అవిరోధితయా కర్మ నా అవిద్యాం, అవిద్యకేమి విరోధము కాదు గనక, జాగ్రత్తగా విన్నారు కదా, అవిద్యకి ఏమీ విరోధము కాదు గనక కర్మ నీకు తరింపజేయదు అన్నాడు. అంటే అవిద్యకి కర్మకి ఏమీ భేదం లేదయ్యా అన్నాడు ఇక్కడ. అవిద్యలో భాగం కర్మ. ఇక్కడ నేను శంకరులు చెప్పిన ఒక్కదానికి వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క శ్లోకంలో కొన్ని ఉపనిషద్వాక్యాలు ఉటంకిస్తూ చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే శంకరులు ప్రతి శ్లోకం వేదములో భాగమైన ఉపనిషత్తుని ప్రమాణంగా తీసుకుని వ్రాసినదే గనక ప్రతి శ్లోకంలో ఉపనిషత్తు ఉంటుందండి. ప్రమాణరహితంగా శంకరులు ఒక్క మాట చెప్పరు. శంకరులు ప్రమాణం ఉపనిషత్తే, మరొకటి కాదు. ఉపనిషత్తు అంటే వేదమాత వాక్ అండి, మరొకటి కాదు కదా. అందుకే వేదవాక్యమే శంకరుల వాక్యం, వేదాంత వాక్యమే శంకరుల వాక్యం కనుక వేదాంతంలో చెప్పబడుతున్నది అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. అవిద్యయా మృత్యుం తీర్త్వా అన్నాడు, అవిద్యతో మృత్యువును దాటన్నాడు. ఇక్కడ అవిద్య అనే మాట జాగ్రత్తగా వినాలి. అవిద్య అజ్ఞానం అంటే ఫూలిష్నెస్, మూర్ఖత్వము, ఇగ్నోరెన్సు, ఇలాంటి మీనింగ్స్ ఇవ్వకండి దయచేసి. ఇక్కడ అవిద్య అంటే అజ్ఞానం అని అర్థం కాదు, అర్థమే కానీ అజ్ఞానం అంటే మనం అనుకునే అజ్ఞానం కాదే నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ. అవిద్య అంటే అజ్ఞానమే, కానీ వేదాంత భాషలో అజ్ఞానం వేరు, వ్యవహారంలో అజ్ఞానం వేరు. వ్యవహారంలో అజ్ఞానం అంటే మీకు ఏ విషయం చెప్పినా అర్థం కాకపోతే మందబుద్ధి అని అజ్ఞానం అంటారు. మంచి పండితులు, బ్రిలియంటు వాళ్ళని వేదాంత భాషలో వాళ్ళని కూడా అవిద్యలో అజ్ఞానులు అంటారు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ వేదాంత భాషలో అజ్ఞానం అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, ఇది తెలియాలి కదా ముందు. అవిద్య విద్య ఈ రెండింటికి అర్థం తెలుసుకుంటే వేదాంత భాషలో విద్యా స్వరూపిణి అమ్మవారిని అన్నాం కదా, అవిద్య విద్య కూడా అమ్మవారేట. మరి అవిద్య అనే దానికి వేదాంత భాషలో అర్థం ఏమిటి? అవిద్య అంటే అధ్యాసయే అవిద్య, ఇది తెలుసుకోవాలి. మళ్ళీ కొత్త పదం వచ్చింది కానీ అర్థం కాలేదు కదా. అవిద్య అంటేనే ఏదో ఇంతవరకు ఏదో అర్థమైంది కానీ అది కాదని ఇప్పుడు చెప్పేశారు. ఏది అవిద్య ముందు చెప్పండి అంటే అధ్యాసయ అవిద్య అని కొత్త శబ్దం ఇచ్చాం, మరొక కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు అవిద్య ఏమిటా అనే ప్రశ్న కాస్త ఇప్పుడు మరొక ప్రశ్నగా మారిపోయింది. ఏమిటి? అధ్యాస అంటే ఏమిటని మారిపోయింది. అధ్యాస అంటే తాను కాని దానిని
తాను కాని దానిని తాను అనుకొనుట. రెండవ స్టెప్ ఏమిటి? తానేమిటో తెలుసుకొనిపోవుట. అంతే. తాను కానిది ఇప్పుడు ఆలోచించాలి. తాను కానిది అంటే శరీరాదులు నిజానికి తాను కావు. తాను కాని శరీరాన్ని తాను అనుకోవడమే అధ్యాస. దానికి అవిద్య అంటారు. ఇక్కడ ఈ అవిద్య గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్ని కూడా వదలదండి. సామాన్యంగా దాన్ని జయించడం అనేటువంటిది సామాన్యం కాదు. అని మహామహా పండితులైన అధ్యాస విషయానికి వచ్చేవరకల్లా వాళ్ళు కూడా పశుప్రాయులే అన్నారు శంకరులు. నేననలేదు, సూత్ర భాషలో చెప్పారు. పశ్వాదిభిర్ అవిశేషాహ అన్నారు అక్కడ ఆయన. వాళ్ళకి పశువులకి పెద్ద తేడా లేదుట. అదే నేను భాగవతాన్ని, భారతాన్ని, రామాయణాన్ని, శ్లోకాలు, పద్యాలు గడగడా చెప్పేస్తానేంటంటే చెప్పేస్తానన్న అహంకారం నీకు వచ్చింది కదా, కనుక అవిద్య పుష్టిగా ఉంది నీకు అని అర్థమండి ఇక్కడ. కనుక పాండిత్యాదులకు కూడా అది పాండిత్యాదులతో కూడా జయించలేము అవిద్యని. ఇది జయించడం మహా కష్టమైన అంశం. ఎందుకంటే అనేక జన్మల నుండి ఏ దేహం ధరిస్తే అది నేననుకోవడం అలవాటైపోయిన మనకి ఇవాళ దేహం నువ్వనే భ్రాంతిని విడిచిపెట్టిన ఆయన అంటే మిమ్మల్ని విడిచిపెడతాను కానీ భ్రాంతిని ఎక్కడ విడిచిపెడతానండి అంటాం మనం. అంతే కదండి. అది విడిచిపెట్టబడదు, అలవాటైపోయింది జన్మల నుంచి. 3 రోజులు అలవాటైతే 4 రోజులు వదులుకోవడం కష్టం. జన్మల నుండి అలవాటైపోయింది దేహం నేననే భ్రాంతి. ఆ భ్రాంతి పేరు అవిద్య. దేహం నేననుకునే భ్రాంతి ఉంటేనే కర్మ ఉంది. కర్మ దేహంతోనే చేస్తున్నాం కదా. కనుక అవిద్యలో భాగమైన కర్మ వల్ల నువ్వు జ్ఞానాన్ని ఎలా పొందుతావు అన్నాడు ఒకటే మాట ఇక్కడ. కనుక కర్మ పార్ట్ ఆఫ్ అవిద్య, అవిద్యలో భాగం అది. అందుకే అవిరోధితయా అనే మాట వేయడంలో అర్థం ఏంటంటే అవిద్యకి ఏమీ తేడా లేనిది కర్మ గనక ఆ కర్మతో ననివర్తయేద్, నువ్వు అవిద్యను పోగొట్టుకోలేవు. మరి దేనివల్ల అంటే విద్యా అవిద్యాం నిహంత్యేవా తేజస్తిమిర సంఘవత్, విద్యతోనే అవిద్యని పోగొట్టుకోగలవు. విద్య అనగా ఇప్పుడు చెప్పబడుతున్న బోధ, ఆత్మబోధయే విద్య. ఆ విద్యతోనే నువ్వు అవిద్యను పోగొట్టుకోవాలి. అవిద్యను పోగొట్టుకుంటే కానీ మోక్షం లేదు. అది ఇప్పుడు సంగతి. ఇప్పుడు మోక్షం కోసం కదా కబుర్లు. అంతేగాని ఏమండి నేను పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి, లేదా మా పిల్లలకి పెళ్లి కావట్లేదు ఏం చేయాలో చెప్పండి, మా మనవడికి ఉద్యోగం దొరకాలంటే ఏం చేయాలో చెప్పాలని మేము కూర్చుని ఉంటే వాటి కోసం ఉపన్యాసం చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి పురాణాల్లో. ఇప్పుడు అది కాదు కదా సబ్జెక్టు. మోక్షం కావాలంటే ఏం కావాలో అది కావడం కోసం కూర్చున్నాం. మోక్షం కావాలంటే బోధ కావాలి కనుక జ్ఞానంతోనే మోక్షం వస్తుంది, కర్మతో రాదు. ఎందుకు? కర్మ అవిద్యలో పార్ట్ కనుక. ఇప్పుడు తేలిపోయింది ఏమిటి? విద్య ఏవ, విద్య మాత్రమే నిర్ధారింపజేస్తుంది, విద్య మాత్రమే అవిద్యను పోగొడుతుంది, మరేదీ కాదు. అది ఎలాగో అంటే వెలుగొక్కటే చీకటిని పోగొడుతుంది కదా. వెలుగు మాత్రమే చీకటిని ఎలా పోగొడుతుందో విద్య మాత్రమే అవిద్యను పోగొడుతుంది, మరొక మార్గము లేదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇది తెలిసాక ఏం చేయాలండి? భయపడవడం కాదు. నువ్వు మోక్షం కావాలనుకున్నావా లేదా? అనుకున్నావు కదా. అయితే విద్య కావాలి. విద్య కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పినవని చెయ్యి. విద్య ఏంటో చెప్పబోతున్నాను నేను. ఈ విద్యతోనే నీకు అవిద్య పోతుంది. కానీ శంకర్లు ఇప్పుడు తర్వాత చెప్పబోయేది అంతా కూడా అవిద్య పోగొట్టడానికి పనికొచ్చే విద్యను మనకు అందిస్తున్నారు. అది జ్ఞానం అనేది చెప్తున్నారు ఇక్కడ. అదేమిటో ఇక్కడి నుంచి వివరించేస్తున్నారు. సూటిగా వెళుతున్నారు విషయంలోకి. 4వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాశే సతి కేవల స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేం సుమానివా. ఇక్కడ వివరిస్తున్నది ఏంటంటే ఇప్పుడు తేలిపోయింది మనకేమిటి? కర్మ వల్ల మోక్షం లేదు. ఎందుకంటే అజ్ఞానంలో పార్టే గనక. మోక్షం జ్ఞానం వల్ల లభిస్తుంది కనుక అజ్ఞానంలో భాగమైన కర్మ వల్ల మనకు జ్ఞానము మోక్షము రెండు లభ్యం కావు. కానీ జ్ఞానం వల్లనే మనం ముక్తి పొందాలి. అయితే జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇస్తుందా? మరొక్కసారి ఆలోచించండి. అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇస్తుందా? అజ్ఞానాన్ని పోగొట్టడం, మోక్షాన్ని ఇవ్వడం అని రెండు లేవయ్యా. అజ్ఞానం పోవడమే మోక్షం అన్నారు. అది తెలుసుకోండి ఇక్కడ. జ్యోతి వెలిగించగానే చీకటిని పోగొడుతుంది, వెలుగునిస్తుంది. ఎన్ని పనులు చేసింది అది? ఎన్ని పనులు? 2 పనులు. 2 పనులు అండి. చీకటి పోగొట్టిందంటేనే వెలుగు ఇవ్వడం, వెలుగిచ్చిందంటేనే చీకటి పోగొట్టడం. అందుకే దీనికి మరో ఉపమానం వాడారు. మేఘాపాయం సుమానివా, మబ్బులు తొలగిన సూర్యుడిలా అన్నారు ఇక్కడ. అంటే మబ్బులు తొలగే. మబ్బులు తొలగేక సూర్యుడు కొత్తగా రావాలా? సూర్యుడు ఉన్నాడు, మబ్బులు తొలగే అంతే. మబ్బులు తొలగినంత మాత్రాన సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అజ్ఞానం తొలగినంత మాత్రాన జ్ఞానం అలాగే వస్తుంది. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇప్పుడు తెలియవలసింది ఏంటంటే అజ్ఞాన నాశనం. అజ్ఞాన నాశనం అయితే చాలు,
ఆత్మ ప్రకాశిస్తుంది. అజ్ఞాన నాశనమైతే చాలు ఆత్మ ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంటే తెలియబడుతుంది. ఆత్మని తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మని తెలుసుకోవడం అనే జ్ఞానమే మోక్షం, మరొకటి లేదు ఇక్కడ. జ్ఞానమే మోక్షము. జ్ఞానం అంటే విషయం గురించి ఇన్ఫర్మేషన్ కాదు, విషయం ఎక్స్పీరియన్స్, అనుభవంలోకి రావాలి నీకు ఇక్కడ. అజ్ఞానం తొలగితేనే అది రాదు. అందుకే అజ్ఞానం తొలగవలసిన అవసరం ఉంది. అజ్ఞానం అనగా పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాసే సతి కేవల. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. అజ్ఞానం అనేది పరిచ్ఛిన్నం వల్ల ఏర్పడింది అన్నాడు ఇక్కడ. మీరు ఇందాకే లలితాశాస్త్రంలో దేశకాలా పరిచ్ఛిన్నం, మీరు ఇది చదివి లలితాశాస్త్రం చదివితే లలితాశాస్త్రంలో వేదాంతం కనబడుతుంది. అందుకు వేదాంతం అనేది మీకు తెలియని సబ్జెక్టు కాదమ్మా, మీరు చదువుతున్న దాంట్లో ఉందని చెప్పడం కోసం నేను ఈ మాట అంటున్నాను ఇక్కడ. పరిచ్ఛిన్నాత్ అని ఒక మాట అన్నాడు ఇక్కడ. పరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నం అంటే కప్పుట, పరిమితి విధించుట, ఇది అర్థం. పరిచ్ఛిన్నం అంటే ఒక మాట, ఇక్కడ ఈ వస్తువు మీద వరకు వస్త్రం వేశారు, అది పరిచ్ఛిన్నం. వస్తువు తెలుసుకోవాలంటే ఏం చేయాలండి చెప్పండి? వస్త్రం తీసేయాలి, అంతే కదా ఇక్కడ. కనుక పరిచ్ఛిన్నం ఏర్పడింది. పరిచ్ఛిన్నం ఏదైతే కప్పేస్తోందో అదే అజ్ఞానం. కనుక నీ లోపల ఉన్న ఆత్మ అనే దాన్ని ఏది కప్పేస్తోందో అది పరిచ్ఛిన్నం. దాన్ని తీసేయి, ఆత్మ ప్రకాశిస్తుంది. కనుక పైన వస్త్రం తీసేస్తే వస్తువు కనబడుతుంది, పరిచ్ఛిన్నమైన అజ్ఞానాన్ని తీసేస్తే ఆత్మ తెలియబడుతుంది. దాని మరో ఉపమానం మేఘాలు తొలగితే సూర్యుడు కనబడ్డట్లు అని చెప్పారు ఇక్కడ. పరిచ్ఛిన్నం ఎలా ఏర్పడుతున్నది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పరిచ్ఛిన్నం అంటే కప్పుట, పరిమితి ఏర్పరచుట, రెండు వచ్చాయి ఇక్కడ. పరిమితి, అపారమైనటువంటి పరమాత్మని నువ్వు పరిమితిలో చూడడం వల్ల అజ్ఞానం ఏర్పడుతుంది. కానీ అజ్ఞానం అనేది పరిమితి విధిస్తున్నది ఇక్కడ. పరిమితి వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని బోధిస్తూ ఆత్మ స్వయం ప్రకాశతే. ఇప్పుడు మబ్బులు తొలగిపోయాక సూర్యుడు అనే లైట్ని ఎవడు వెలిగించక్కర్లేదు. ఎందుకు? సూర్యుడు స్వయం ప్రకాశుడు. అలాగే నీళ్ళ అవిద్య తొలగిపోయాక ఆత్మ అనే దీపం ఎవరు వెలిగించట్లేదు. ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపం, దాన్ని ఏదో కప్పుతోంది. ఇక్కడ చెప్పడంలో గురువుగారు చూపించిన అద్భుత అంశం ఏంటంటే, మేఘం కప్పడం వల్ల సూర్యుడికి ప్రమాదం లేదండి. అవునా లేదా? సూర్యుడిని కప్పిందా మేఘం? సూర్యుని మేఘం కప్పలేదు, నిన్ను కప్పింది మేఘం. సూర్యుడు అలాగే ప్రకాశిస్తున్నాడు, ఆయనకి ఏమీ లోట్లేదు ఇక్కడ. మేఘం తొలగడం వల్ల నీకు ప్రయోజనం వచ్చింది, సూర్యుడికి ఏం ప్రయోజనం లేదు ఇక్కడ. ఆయనకి ప్రయోజనం ఏమిటి? ఆయన పరిపూర్ణుడు. అలాగే ఆత్మ అనే పరిపూర్ణమైన వస్తువు నీలో ఉంది, అజ్ఞానం ఆవరించింది. అది తీసేస్తే ఉన్న ఆత్మ స్వయంగా నీకు గోచరమవుతుంది, అనుభవానికి వస్తుంది, అదే నీ స్వరూపని తెలుస్తుంది. అని స్వయం ప్రకాశతే అనే మాట గొప్ప మాట చెప్పారు. స్వయంగా ప్రకాశిస్తుంది ఆత్మ అని చక్కగా చెప్తూ, అయితే ఇది ఎలాగొస్తుంది అంటే జ్ఞానాభ్యాసం చేయవయ్యా అన్నాడు ఇక్కడ. జ్ఞానానికి అభ్యాసం అనే పదం వాడారండి ఇక్కడ. జ్ఞానంతో మోక్షం ఒకటి, ఆ జ్ఞానం రావడం కోసం చేయవలసిన అభ్యాసం ఒకటి, రెండు వచ్చాయి. జ్ఞానమే మోక్షం అని ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ ఆ జ్ఞానం పొందడానికి ఏం చేయాలి? ఊరికను కబుర్లు చెప్పుకుంటే రాదు, అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే నిరంతరం చేసే సాధనని అభ్యాసం అంటారు. నిరంతరం చేసే సాధనని అభ్యాసం అంటారు. మరొక్కసారి చెప్తున్నాం ఇక్కడ. అభ్యాస వైరాగ్యాత్ తన్నిరోధ అనే మాటని పతంజలి యోగసూత్రాల్లో కూడా చెప్పారు. అదే జగద్గురువు అభ్యాస వైరాగ్యములతోనే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని గీతలో స్వామి కూడా తెలియజేశాడు ఇక్కడ. అదే విషయాన్ని ఇక్కడ జగద్గురువులు జ్ఞానాభ్యాసం అనే పదం వేశారు ఇక్కడ. అంటే అనుభవ రూపంగా పరమాత్మ తెలియడం జ్ఞానం వేరు, అది సిద్ధావస్థ. సాధనావస్థలో జ్ఞానం అభ్యాసం అని చెప్పబడుతుంది. నువ్వు సాధన చేయవలసింది. అది ఎలాంటిది అంటే అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కథక రేణువత్. చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. నువ్వు జ్ఞానాభ్యాసం చేస్తున్నావు అంటే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది తెలియకుండా అడ్డుకుంటున్న అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది ఇక్కడ జ్ఞానం కావాలంటే అజ్ఞానం పోగొట్టుకునే ప్రయత్నం చేయడం కదా. ఆ జ్ఞానాభ్యాసం చేస్తూ 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 ఉంటే క్రమంగా ఏమవుతుంది అంటే పరమాత్మలో ఐక్యమైపోతావు. ఇంతవరకు చేసిన అభ్యాసం అందులో లయమైపోతుంది అన్నాడు. అందులో ఏమవుతుంది? లయమైపోతుంది. మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టదు, అక్కడే నిన్ను సిద్ధినిచ్చేస్తుంది. దీని గొప్ప మాట వేశారు, కథక రేణువత్. కథక రేణువు అంటే ఇండుప గింజని అరగదీసి నీళ్ళలో కలిపేవారు. పూర్వం మీకు తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే రకరకాల ప్యూరిఫైయర్స్ వచ్చాయి, కానీ
అప్పుడు నది నుంచో చెరువులోంచో నీళ్లు తెచ్చుకుని బావిలో నూతులు నీళ్లు తోడుకుని ఇండుపు గింజను అరగదీసి ఆ పొడిని అందులో వేశారు. గుర్తుందా మీకు? అది నిజానికి పొడి రేణువే. కొందరు ముద్ద వేస్తారు, ఏదైనా పొడి. ఆ రేణువులు పడ్డాక అది ఏం చేస్తుందంటే క్రమంగా నీటిని తేటపరుస్తూ బురదతో పాటు కిందకి దిగిపోతుంది. మరి మీకు అది కనబడదు, పై నీరు మాత్రమే ఉంటుంది. అవునా లేదే? అది ఈ అభ్యాస యోగాన్ని ఆయన ఇండుపు గింజ అరగదీసి వేసినట్టు చెప్పారండి ఇక్కడ. ఆ ఇండుపు గింజ అరగదీసినట్టుగా నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే అది నీ అజ్ఞానమైన బురదని కిందకి దించేసి ఆత్మతత్వాన్ని తేటగా తేల్చుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. కనుక అక్కడితో జ్ఞానం అంతరిస్తుంది. జ్ఞానం అంతరిస్తుందా అంటే జ్ఞానాభ్యాసం అంతరిస్తుంది. అభ్యాస రూపమైన జ్ఞానం అక్కడ పోతుంది. ఉదాహరణకి మీరు ఎవరో ఇంటికి వెళ్ళాలనుకుని కారులో బయలుదేరుతారు. ఎంతవరకు అది? ఇంటి వరకే. ఇంట్లో కారు రాదు, అక్కడి వరకు కారు. కనుక కారు వల్ల ఇంటికి వెళ్తారు కానీ కారే ఇల్లు కాదు కదా. అక్కడి వరకు తీసుకెళ్ళేది ఎలా ఆగిపోయిందో అదేవిధంగా అభ్యాసం నిన్ను తీసుకెళ్ళి ఆత్మానుభూతి వరకు తీసుకెళ్ళి పక్కకి వెళ్ళిపోయింది. అందులో ఐక్యం అయిపోయింది, కిందకి దించేసింది, తేటైన జ్ఞానాన్ని ప్రకాశించింది అంటూ ఇక్కడ అజ్ఞాన కలుషం జీవం. కనుక జీవుడు అజ్ఞానము చేత కలుషితుడయ్యాడు. ఈ కలుషితుడైన జీవుణ్ణి పోగొట్టాలంటే జ్ఞానాభ్యాసాత్, నిరంతర జ్ఞాన సాధన వల్ల వినిర్మలం కృత్వా, నిర్మలం చేసుకో అన్నాడు ఇక్కడ. అంటే ఒక్కటే తెలుసుకోవాలి, జీవుడికి పరమాత్మకి భేదం ఏమిటయ్యా అంటే అజ్ఞానం చేత కలుషితుడైతే జీవుడు, ఆ కాలుష్యం చీసిస్తే ఆత్మ. అదే తెలుసుకోవాలి ఇక్కడ. ఆ కాలుష్యం తీయవలసిన దేని చేత? జ్ఞానాభ్యాసం చేత. జ్ఞానాభ్యాసాత్. జ్ఞానాభ్యాసం అంటే ఏమిటి? జ్ఞానాభ్యాసం అంటే పొద్దున్న ఎన్నింటికి లేవాలండి? ఆహార నియమాలు ఏంటండి? ఇవేవి కాదుట. జ్ఞానాభ్యాసం అంత సులభం మరొకట్లేదండి. ఎంత సులభం మీకు చెప్తాను, ఇదే అన్నిటికంటే బెటర్ కదా అని మీరే అంటారు. ఎంత సులభం అంటే గురువు ద్వారా బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుని, నువ్వు నేనని ఏదో అనుకుంటున్నావు అజ్ఞానం పోగొట్టుకుని ఉపాయం తెలుసుకుని విన్నది మర్చిపోకుండా రోజు మననం చేస్తూ దానిలో నిలిచిపోతే అదేనండి జ్ఞాన సాధన. రూపాయి ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు. చూసారా ఎంత బాగుందో? కష్టపడక్కర్లేదు. ఇది యజ్ఞం చేయాలంటే ముందు ఆ లిస్టు తీసుకోవాలి, వస్తువులను ఎక్కడ దొరుకుతాయో తెచ్చుకోవాలి, వాడికి బోర్డుతో ఖర్చు పెట్టాలి, మళ్ళీ మంత్రం లోపమైన, క్రియాలోపమైన, ద్రవ్యలోపమైన, ప్రత్యవాయ దోషం రాకుండా జాగ్రత్త పడాలి. ఇంత చేసి మళ్ళీ దోషం వస్తే ఫలితం రాదు. ఇంత కష్టపడాలి. ఏది? యజ్ఞయాగాది క్రతువులకి. జ్ఞానానికి ద్రవ్యం అక్కర్లేదు, కాల నియమం లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి, మధ్యాహ్నం చేయకూడదు, రాత్రి చేయకూడదు, అబ్బాయి ఈ కాల నియమం లేదు. కానీ దేశ కాల వస్తు అపేక్ష లేదు. ఎంత బాగుందండి వినడానికి. కనుక ఇప్పుడు ఉపాయం ఏంటి? అన్నిటికంటే సులభోపాయం ఏంటి? జ్ఞానమే. అంత సులభోపాయం అంత తేలిగ్గా రాదు, అది తెలుసుకోండి ఇక్కడ. ఆ సులభం పొందడం కోసం ముందు చాలా స్టెప్స్ అయ్యాయి. ఇప్పుడు చెప్తున్నాడు ఇక జ్ఞానాభ్యాసం అనేది నిజానికి సులభమే. గురువు చెప్పిన వాటిని నిరంతరం మననం చేసుకో, అంతే. శుద్ధమైన నీ స్వరూపాన్ని చూపిస్తాడు. కనుక ఆత్మ అనేది ఇక్కడే ఉంది. దాన్ని తెలియకుండా ఆవరించేసే, చాలా ఆవరించి నువ్వు తొలగించుకో. ఈ ఆవరించిన వాటితో కలిసిపోయి కలుషితమైపోయింది ఆత్మ. అంటే బురద నీరు అని పేరు విన్నారు. బురద నీరు, బురద నీరు అన్నప్పుడు నీటికి బురద సహజ లక్షణమా చెప్పండి ఇక్కడ? నువ్వు బురద చేసావు, అది బురద అయిపోయాక బురద నీరు అని కలిపేశావు. అంటే బురదకి నీటి లక్షణాలు, నీటికి బురద లక్షణాలు ఆపాదించేసావు. ఇప్పుడు ఒక పని చేయి, బురద అడుక్కు దించే పని చేయి. బురద తీయగలవా? అంత తేలిక కాదు. ఇండుపు గింజ వేసేయి, అప్పుడు అది బురద దిగిపోతుంది. అలాగే నిరంతర జ్ఞానాభ్యాసం చేస్తూ ఉంటే ఈ కాలుష్యభావం పోతుంది. కాలుష్యభావం పోతే జీవభావం పోయింది, జీవభావం పోతే ఆత్మభావమే వ్యక్తమవుతుంది. నువ్వేమిటో అసలు తెలిసిపోతుందని కథక రేణువత్ అని చక్కని ఉపమానం వాడారండి. ఒక్క మాట చెప్పాలంటే కవుల్లో ఆదిశంకరులను మించిన కవి లేడు. మీరు ఏ రకమైన కవిత్వ సంబంధమైన ఈస్థెటిక్స్ గురించి మాట్లాడండి, ఆదిశంకరుల సాహిత్యాలను చూపించవచ్చు, సర్వరసాలు. అయితే కవిత్వం ఒక వస్తువు వర్ణించడానికో దేని గురించో చూపించవచ్చేమో కానీ వేదాంతాన్ని కవిత్వంతో చెప్పచ్చు అని చెప్పారు ఆదిశంకర భగవత్పాదులు. చెప్పండి ఇక్కడ అంత సులభంగా. అయితే చాలామంది, నేను వాళ్ళ ఆత్మబోధ చెప్తానన్నప్పుడు కూడా ఒకరు అన్నారండి నాతో, ఆత్మబోధ ఇంకే సబ్జెక్టు దొరకలేదండి, డ్రై అని. శంకరుని పెట్టుకున్న అది కాక ఇంకేం చెప్తామండి అన్నాను నేను. నిజానికి ఎవరికి డ్రై అయ్యో తెలుసా? ఇది అక్కర్లేదు అనుకునేవాడికి డ్రై అయ్యేది. ఇక్కడ కావాలనుకునేవాడికి ఎంతకంటే రసం మరొకట్లేదు. ఎందుకంటే నువ్వు పొందదలుచుకున్నది నీలోనే ఉందని చెప్పిన మాట కంటే గొప్ప మాట మరొకటి ఉంటుందా చెప్పండి? అదే బ్రతుకంతా చేసి తరించిపోయిన తర్వాత నీ దగ్గరకు విమానము వచ్చును, ఆ విమానము నిన్ను ఎక్కడికో తీసుకుపోవును అంటే అది సరైన డైరెక్షన్ తీసుకెళ్తుందో లేదని విమానంతో టెన్షనే మనకి.
పైగా చచ్చాక విమానం వస్తుందా లేదా అని చూడడంతో అయిపోతుంటుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మరో చోట పొందక్కర్లేదు, నీలోనే ఉంది అది అని చెప్పారు. ఇక్కడ నీలో ఉన్నదని కంటే ఇంకా పై ఏమిటంటే నువ్వయ్యుంది అని చెప్పారు. ఇంకేం చెప్పాలండి, ఇక్కడ నువ్వయ్యుందని చెప్పారు. అంత డైరెక్ట్గా పరమాత్మనికి దొరుకుతున్నాడు. నువ్వే పరమాత్మ అని చెప్తూ ఉంటే అది ఏమిటండి నచ్చలేదండి అనకుండా ఇంత చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు విందామని కూర్చుంటే లోపల పరమాత్మనికి అనుభవానికి వస్తాడు. ఇక్కడే మోక్షం పొందుతావు, ఇప్పుడే మోక్షం పొందుతావు అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఎందుకంటే శంకరులు చెప్పే మోక్షము ఎప్పుడో పొందేది ఎక్కడో పొందేది కాదు. నువ్వు సరిగ్గా వింటే ఇప్పుడే ఇక్కడే పొందుతావు. ఎందుకంటే కొత్తగా తెచ్చుకునేది కాదు గనక, ఉన్నది పొందడమే గనక మోక్షం అంటే సహజావస్థయ్యా, అది ఇక్కడే పొందగలమని చెప్పాడు. ఇక్కడ దానికోసం చేయవలసింది జ్ఞానాభ్యాసాత్. ఆ మాట గుర్తుపెట్టుకోవాల్సింది జ్ఞానాభ్యాసాత్. వినిర్మలం కృత్వా జీవం వినిర్మలం కృత్వా, జీవుణ్ణి జ్ఞానాభ్యాసం చేత నిర్మలం చెయ్యు. ఎందుకు నిర్మలం చేయాలి? అజ్ఞాన కలుషం జీవం. అజ్ఞానంతో జీవుడు కలుషితుడైపోయాడయ్యా అన్నాడు. ఇక్కడ ఎలా కలుషితుడైపోయాడు? నేను కాని దాన్ని నేను అనుకుంటూ, నావి కాని వాటిని నేను అనుకుంటూ, వాటితో కలిసిపోయి తిరిగి 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 ఎంత చెప్పినా రెండొట్టు వదలదండి. నువ్వు కాదురా బాబు అంటే నేనంటాడు, నీవి కావురా బాబు అంటే నావంటాడు. దీన్ని అహమ్మమ. అహంకార మమకారములనే అజ్ఞానం చేత కలుషితమైన జీవుణ్ణి కిందకి దింపాలి అంటే జ్ఞానాభ్యాసం అనే ఇండుప గింజ రేణువులు కలిస్తే క్రమంగా ఆ బురద దిగిపోతుంది. నీ శుద్ధ స్వరూపం బయటకు వచ్చేస్తుంది, మిగిలిపోతుంది. నీ శుద్ధ స్వరూపమే ఆత్మ, నీ శుద్ధ స్వరూపం. కానీ ఇప్పుడు చెప్పబోతున్నది ఏమిటండి? బురద దించే ప్రక్రియ. నీటి స్వరూపం మీకు ఆవిష్కరిస్తారు. ఎంతవరకు బురద నీరు బురద నీరు బురద నీరు అన్నారు కదా, బురద తీసేస్తే ఏం మిగిలింది? నీరే. అదేవిధంగా అజ్ఞానం చేసిస్తే ఏం మిగిలింది? శుద్ధమైన ఆత్మే మిగులుతుంది. శుద్ధమైన ఆత్మే పరమాత్మ. అంటే శుద్ధం కాని ఆత్మ కూడా ఉన్నాడనమాట. అంటే అజ్ఞానంతో కలిసిపోయినటువంటి ఆత్మ జీవుడు, అజ్ఞానం తీసేసిన ఆత్మ శుద్ధమైన పరమాత్మ అవుతున్నది. ఇక్కడ అది చెప్పబోతున్నాను అని చెప్తూ, సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. ఒకటే మాట, అన్ని చిన్న చిన్న మాటలేనండి. అదే మీరు విశ్వం దర్పణ దృశ్యమా అన్న పెద్ద శ్లోకాలు, ఇది చిన్న చిన్న అనుష్ఠుపులు ఇచ్చేశాడు. నోటికి కంఠోపాఠం అయిపోతే ఇలాంటి పారాయణ చేసుకోండి. అయితే పారాయణ ఫలశ్రుతి మాత్రం విద్యార్థి లేకపోతే విద్యా ధనార్థి ధనమసునిది కాదు. కానీ ఇది మీరు పారాయణ చేసుకుంటే ఇంతకంటే మధురమైన అవస్థ మరొకట్లేదు. మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, ఆఖరికి మంచం మీద పడుకొని నిద్ర పట్టకపోయినా ఇవి మననం చేసుకుంటూ చాలు. అలాంటి అందమైన శ్లోకాలు ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సంసార స్వప్నతుల్యోహి. ఒక్క మాట తెలుసుకో, సంసారము కల వంటిది. గట్టిమాట చెప్పేశాడండి. కల అంటాడేంటండి? కనబడుతూ ఉంటే అని అంటారు. కలలో కూడా కలని సత్యమని అనుకున్నారా లేదా అన్నాడు ఇక్కడ. కలలో ఎవడో మీ దగ్గరకు వచ్చి నువ్వు కలకంటున్నావరా అన్నాడు అనుకుందాం, ఒప్పుకుంటామండి? కనబడుతూ ఉందండి అంటాడు. ఎక్కడ కనబడుతుంది? కలలో. కానీ కలలో ఉన్నంతసేపు కల నువ్వు సత్యం అనుకుంటావు. అలాగే సంసారం కూడా సంసారమే సత్యం అనుకుంటూ ఉంటావు సంసారంలో ఉన్నంతకాలం. కలలో ఉన్నంతకాలం కలని సత్యం ఎలా అనుకుంటావో, సంసారంలో ఉన్నంతకాలం సంసారాన్ని సత్యం అనుకుంటావు. సంసారం నువ్వు కలిపేసుకుంటావు. ఈ సంసారం బుర్ర తీసేయి, నువ్వేంటో తెలుస్తావు. ఇక్కడ ముందు చెప్పడంలో ఆయన సంసారము కల వంటిది అని చెప్పాడండి. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరైనా మాట చెప్తారండి. కల వంటిది బ్రతుకు ఘనునుకని అని అనమాచార్య వారు కూడా అన్నారు. ఇక్కడ అంటే సంప్రదాయం ఏదైనా ఆలోచిస్తే అద్వైత అయిపోతాడు, తెలుసుకోండి. ఇక్కడ బిగుంచుకుని కూర్చొని నేను సంప్రదాయంలో ఆ సంప్రదాయంలో ఉన్నాను అదే మాట్లాడతాను అనాలే కానీ, ఆ సంప్రదాయంలో ఉండి కూడా బుద్ధి బాగా పనిచేస్తే, బాగా ఆలోచిస్తే వాడు కూడా అద్వైతమే సత్యం అంటాడు. అన్నాకే వాడు ముక్తి వస్తుంది, లేకపోతే ముక్తే లేదు. కానీ ఏ సంప్రదాయంలో సాధన ప్రారంభించిన సిద్ధులైన వారందరూ హృదయం మాత్రం అద్వైతమే, తెలుసుకోండి. ఇక్కడ అది తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము, కల వంటిది బ్రతుకు ఘనునుకుని అన్నాడు అనమాచార్య వారు. అదే ఇంతవరకు శంకరులు చెప్తున్నారు. అజ్ఞానమే బంధము, జ్ఞానమే మోక్షము, సంసారము కల వంటిది. అంటే ఎవడైనా సరే శంకరులతో విభేదించనక్కర్లేదు, నమస్కారం చేయవలసినదే. ఆధ్యాత్మిక సాధన గురించి మాట్లాడాలంటే వేదాన్ని నెత్తి మీద పెట్టుకుంటేనే మాట్లాడాలి. వేదం నెత్తి మీద పెట్టుకున్న ప్రతివాడు ఆదిశంకర పాదుకుల శిరస్సుపై పెట్టుకోవాల్సినది. ఇక్కడ అని చెప్పింది వేద హృదయమే కదా. అని సంసార స్వప్నతుల్యోహి ఒకటే మాట సిద్ధాంతం ఇచ్చేశాడు, స్టేట్మెంట్. సంసారం స్వప్నతుల్యం వంటిది. ఇది ఎప్పుడు సంకులంగా ఉంటుంది. సంకులం అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఎప్పుడు అల్లకల్లోలం. ఎప్పుడు అల్లకల్లోలం ఉంటే నిజస్వరూపం తెలియదు, అవునా లేదా?
ఒక కొండలో నీరు పెట్టి ఎప్పుడు కెలుకుతూ ఉన్నారనుకోండి, దాన్ని నీటి యొక్క అసలు స్వరూపం మీకు తెలియదు. ఎప్పుడైనా నిలకడ ఉంటే నీరు స్వభావం తెలుస్తుంది. ఇక్కడ నిలకడ ఎక్కడిచ్చారు? నిరంతరం కలవర పెట్టడం వల్ల అట్టడుగున బురద కూడా పైకి తెలియదు. దానితో మొత్తం బురదమయంగా నిరంతరం సంకులమే. అలాగే సంసారం కూడా నిరంతరం సంకులం. సంకులం అనే శబ్దం గొప్పగా వేశారండి ఇక్కడ. అంటే దట్టంగా ఉండడాన్ని సంకులం అంటారు. అన్ని దట్టంగా ఉండిపోవడంతో అది ఎప్పుడు అల్లకల్లోలం. అవునా లేదో మీకే తెలుసు. సంసారం నిరంతరం అల్లకల్లోలము, అన్నిటితో క్రిక్కిరిసిపోయి ఉంటుంది. ఇది నేను చెప్పక్కర్లేదు, అందరికీ అనుభవమే. ఆత్మస్వరూపం చెప్పాలంటే ఉపన్యాసం కావాలి తప్ప సంసార స్వరూపం ఉపన్యాసం ఎందుకు? అనుభవమే. ఇది ఇలాగే ఉంటుంది. ఇదంతా కళ లాంటిదే అన్నాడు. అయితే మరీ కళ లాంటిది అంటారు కదండి, ఎలా కుదురుతుందంటే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. స్వకాలే, ఇక్కడ స్వకాలే అనే మాటకు అర్థం స్వాపకాలే. నిద్రించిన కాలంలో, నిద్రిస్తున్నంతకాలం స్వప్నం సత్యం అనుకుంటావు, మెలక వస్తే స్వప్నం అసత్యం అని తెలుసుకుంటాం. అలాగే సంసారంతో మమైకమని ఉన్నంతకాలం సంసారం సత్యం అనుకుంటావు. జ్ఞానం కలిగితే ఇదంతా కూడా కల వంటిది, అజ్ఞానం అని తేల్చిపారేస్తావు. అంటే సంసారం కల వంటిది అంటే అర్థం ఏంటి? జ్ఞానం కలిగే వరకు ఉందనిపిస్తుంది, జ్ఞానం కలిగేక లేదని తెలుస్తుంది. జాగ్రత్తగా చెప్పానా లేదా? జ్ఞానం కలిగే వరకు ఉందనిపిస్తోంది, జ్ఞానం కలిగిన తర్వాత లేదని తెలుస్తుంది. అదే జ్ఞానం కలిగిన తర్వాత లేదనిపిస్తోంది అనలేదు నేను ఇక్కడ. జ్ఞానం కలిగిన తర్వాత లేదని తెలుస్తోంది. అందుకే అనిపించేది కనుక దాన్ని మిథ్య అన్నారు, తెలుస్తోంది కనుక దాన్ని సత్యం అన్నారు. తెలుసుకోవాలి ఇక్కడ. సంసారం అంటే ఏమిటో కాదు, జగత్తే సంసారం, కానీ జగన్ మిథ్య. ఎందుకంటే స్వప్నవత్ అన్నారు. స్వప్నం సత్యమా చెప్పండి? స్వప్నం సత్యమా? ఈ మాట మెలకువలో ఉన్నారు కనుక అన్నారు, కానీ కలకు అంటున్నంతసేపు సత్యం అనుకున్నారు కదా. అలాగే ఇది కూడా జ్ఞానం పొందే వరకు సత్యమవుతుంది. అది అందుకే మాయ గురించి చెప్తూ ఈ అజ్ఞానాన్ని మాయ అంటారు నాన్న అన్నాడు. ఇది ఎప్పుడు మొదలయ్యింది అన్నారు. ఎప్పుడు మొదలయ్యిందని అడక్కనైనా ఎప్పుడు పోతుందని ఆలోచించని చెప్పాడు. ఎప్పుడు మొదలైందని వెతికితే మరొక జన్మలైపోతే వెతక్కు, ఎలా పోతుందని ఆలోచించు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఎప్పుడు మొదలైంది వెతక్కూడదు. ఎప్పుడు మొదలయ్యిందో నీకు తెలియదు, కానీ ఎప్పుడు పోతుందో మాత్రం చెప్పచ్చు అన్నాడు. కనుక అజ్ఞానానికి పుట్టుక తెలియదు, కానీ దాని నాశనం మాత్రం చెప్పచ్చండి. అజ్ఞానం పుట్టుక తెలియదు, అంతే చెప్పాలి. అనాది అనాలే తప్ప అనాద్యంతం అనకూడదు మాయని. పరమాత్మని మాత్రం ఆది మధ్యాంతరహితుడు అనాలి, కానీ మాయని మాత్రం ఆద్యంతరహితం అనకూడదు. దానికి ఆది తెలియదు, అంతముంది. దేనితో? జ్ఞానముతో అంతమవుతుంది అజ్ఞానము గనక. దాని గురించి ఇప్పుడు చెప్పేటప్పుడు అది స్వప్నవత్, ఈ ఉపమానంతో జగ్గా చెప్పారు ఇక్కడ. అయితే ఇది ఎలా జ్ఞానాభ్యాసం అంటే ఏమిటంటే విచారణ జ్ఞానాభ్యాసం, బుద్ధికి పనిపెట్టడమే జ్ఞానాభ్యాసం. అందుకే తావత్ సత్యం జగద్భాతి సుక్తికా రజితం యథ యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. జగత్తు ఎంతవరకు సత్యం అనిపిస్తుంది అంటే, ఈ జగత్తు ఉండడానికి అంతటికి ఆధారమై ఎవడున్నాడో వాడిని తెలుసుకోనంతవరకే జగత్తు సత్యము. జాగ్రత్తగా వింటున్నారా? జగత్తుకి ఎవడు అధిష్టానం, అధిష్టానం అనే పదం అందమైన పదం అండి. అధిష్టానం అంటే ఆధారం. ఈ ఆధారం తెలుసుకోనంత వరకు జగత్తు సత్యమే అన్నాడు ఇక్కడ. అంటే ఆధారం ఎవరు? జగత్తుకు ఆధారం ఒక్క మాటలో చెప్పండి. జగత్తుకు ఆధారం ఎవరు? ఇన్నాళ్ళు ఉపన్యాసం విన్నవాళ్ళు అడగకూడదు. బ్రహ్మము, పరబ్రహ్మము, లేదా పరమాత్మ, లేదా పరమేశ్వరుడు. మనకు అయిన అర్థంలో పరమాత్మ జగత్తుకు ఆధారం, అందరూ ఒప్పుకుంటున్నాం కనుక. జగత్తుకు ఆధారం పరమాత్మ, జగత్తుకు ఆధారం పరమాత్మ. నువ్వు పరమాత్మను తెలుసుకున్నాక మరి జగత్తు ఉండదు. పరమాత్మను తెలుసుకోనంతవరకు జగత్తు ఉంటుంది. ఇది తెలుసుకోన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ యందు జగత్తు ప్రకాశిస్తోంది. ఎలా ప్రకాశిస్తోంది? ఇది ఆలోచించాలి. పళ్ళెల్లో పళ్ళు పెట్టినట్లు కాదు, పళ్ళెల్లో పళ్ళున్నట్లుగా పరమాత్మ యందు ప్రపంచం ఉంది కాదు అన్నాడు. ఎందుకు కాదు? పళ్ళానికి పళ్ళకి సంబంధం ఏం లేదు, కానీ పరమాత్మకి ప్రపంచానికి సంబంధం ఉంది. అవునా లేదా? ఇక పళ్ళు వేరు, పళ్ళెం వేరు. ఇవాళ జామ పండు పెట్టి తీసిస్తే రేపు మామిడి పండు తీసినా పళ్ళెం అలాగే ఉంటుంది కదా. పరమాత్మ యందు ప్రపంచం ఎలా ఉంది? అలా లేదయ్యా అన్నాడు ఇక్కడ. పైగా రెండు వేరువేరుగా ఉన్నాయి. ఎక్కడ? పళ్ళెంలో పళ్ళకి రెండు వేరుతనం ఉందా లేదా? పరమాత్మకి ప్రపంచానికి అలాంటి వేరు ఉందా? లేదు. వేరు కాని వస్తువు పరమాత్మ ఉంది. ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. కెరటాలు సముద్రంలో ఉన్నట్లు అని చెప్పాడు. అందుకని పళ్ళు పళ్ళెంలో ఉన్నట్లు కాదు. జాగ్రత్త విన్నారు కదా? పళ్ళు పళ్ళెంలో ఉన్నట్లు కాదు, కెరటాలు సముద్రంలో ఉన్నట్లు. ఇప్పుడు కెరటాలకు అధిష్టానం ఏంటి చెప్పండి? సముద్రం అధిష్టానం.
అలాగే ప్రపంచానికి పరమాత్మ అధిష్టానం. ఇప్పుడు కెరటాలు సముద్రం వేరుగా ఉన్నాయా? అలాగే ప్రపంచ పరమాత్మ వేరుగా ఉందా? లేదు. నీ సముద్ర జ్ఞానం వచ్చిన తర్వాత కెరటాల జ్ఞానం లేదు, అంతా ఒకే నీరు ఒకే సముద్రం అని ఎలా జ్ఞానం ఉన్నదో, పరమాత్మ జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచము వేరు అనే భావం లేకుండా అంతా ఒకే పరమాత్మని ఎరుక కలుగుతుంది. అంతా ఒకే పరమాత్మని తెలిసిన తర్వాత కెరటములు వేరు అనే అజ్ఞానం పోయిందా లేదా చెప్పండి. ఇక్కడ కెరటాలు వేరా? కాదు, ఉన్నదంతా ఒకటే పరమాత్మ, మరొకటి లేదు. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కెరటములు బుడగలు ఈ అజ్ఞానం పోయిందా లేదా? అదేవిధంగా పరమాత్మ అధిష్టాన జ్ఞానం కలిగే వరకు ఈ ప్రపంచం భాషిస్తుంది. అధిష్టాన జ్ఞానం కలిగాక ఈ ప్రపంచ భాష పోతుంది అన్నాడు ఇక్కడ. దీనికి గురువుగారు ఇచ్చిన ఉపమానం అత్యద్భుతం. అది వెంటనే అర్థం కాదు కనుక నేను పళ్ళెము, పళ్ళు, కెరటాలు, సముద్రం నానా కుస్తీ పట్టాను, కానీ శంకరులు ఒకటే ఉపమానం చెప్పారు. సుక్తికా రజతం యథా. సుక్తి అనే మాట మీరు ఉంటారు. సుక్తి అంటే ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప ఎప్పుడైనా చూస్తే వెండిల్లా కనబడుతుందని ఇక్కడ. అది ముత్యపు చిప్ప అనే జ్ఞానం కలిగితే ఇది వెండి కాదనే విషయం తెలిసిపోయింది కదా. అంటే ముత్యపు చిప్ప అనే జ్ఞానం కలిగితే వెండి ఏమో అనే అజ్ఞానం ఎలా పోయిందో, పరమాత్మ యొక్క జ్ఞానం కలిగితే జగత్ భ్రాంతి కూడా అలాగే పోతుంది అని చెప్పారు. అయితే మనకి ముత్యపు చిప్ప చూడడానికి వెండిగా కనబడుతుంది, కానీ అది వెండి కాదు. వెండి అనిపించడానికి అధిష్టానం ఏమిటి? ఆధారం ముత్యపు చిప్పే కదా. దాన్ని చూసినాం అనుకున్నావు కదా. అది ఎంతవరకు నీకు ముత్యపు చిప్ప అనే జ్ఞానం కలగదో అంతవరకు వెండి అనుకుంటావు, ఎంతవరకు బ్రహ్మజ్ఞానం కలగదో అంతవరకు జగత్తు సత్యం అనుకుంటావు. కానీ సత్యము బ్రహ్మమే అని తెలిసే వరకు జగత్తు సత్యంలా కనబడుతుంది. యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం అని చెప్తూ, ఉపాదాని అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థిత లయాన్యాంతి బుద్బుదానీవ వారిని. మరొక ఉపమానం వెంటనే చెప్పారు ఇక్కడ. ఇప్పుడు పరమాత్మ జగత్తు కారణము అని ఒప్పుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు కదండి, అభ్యంతరం లేదు కదా. అయితే ఎలాంటి కారణము అంటే ఇక్కడ ఉపాదానే అఖిలాధారే జగంతి. జగంతి అంటే జగములు. ఈ జగములు ఉపాదానము అనగా కారణమైనటువంటి పరమేశ్వరుని యందు పుడుతుంది, పెరుగుతుంది, లయమవుతుంది. ఎవరి యందు పుడుతుంది? పరమాత్మ యందే పుట్టి పరమాత్మ యందే పెరిగి పరమాత్మ యందే లయమవుతున్నది. ఇక్కడ ఈ పుట్టి పెరుగుట లయించుట అనే దాన్ని సర్గస్థితి లయములు అంటారు. ఇక్కడ ఈ సర్గస్థితి లయలు వేటికి జరుగుతున్నాయి? ఒక్కసారి ప్రశ్నించండి. వేటికి జరుగుతున్నాయి? జగంతి, జగత్తుకి, జగములకు పుట్టుట పెరుగుట లయించుట అనేది పరమాత్మ యందే కలుగుతున్నది. ఇది ఎలాంటిది అంటే బుడగలు, ఇందాక చెప్పిన తరంగాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, లయమవుతున్నాయి. ఈ మూడు వేటుకున్నాయి, వేటుకున్నాయి. తరంగాలకి బుడగలకి ఉన్నాయి తప్ప సముద్రానికి లేవు కదా. సముద్రానికి పుట్టుట పెరుగుట లయించుట లేదు. ఆ మూడు కూడా బుడగలకి కెరటాలకి వాటికే ఉన్నాయి, అవునా లేదా? అయితే సముద్రం ఎలా ఉన్నది? దాన్ని పుట్టట్లేదు, పెరగట్లేదు, లయించట్లేదు, పూర్ణముగా ఉన్నది. పుట్టి పెరిగిపోయేవన్నీ ఇవే. ఇవి ఎలా తెలుసుకుంటున్నావో అదేవిధంగా ఈ జగత్తులు కూడా కెరటాల వల్ల లేదా బుద్బుద అనివా, బుద్బులు అంటే బుడగల్లా వస్తున్నది. బుడగలని చెప్పడంలో అలా పుట్టి అలా పోతున్నాయి, అవునా లేదా? ఎంత అనుకున్నా ఈ ప్రపంచమంతా ఎప్పుడో ఇప్పుడు పుట్టి పెరిగి నశించేదే. మన శరీరాలు ఎక్కువ అన్నీ నశిస్తాయి. పుట్టి పెరిగి నశించేది, పుట్టుట పెరుగుట నశించుట లేనిది పరమాత్మ. ఆయన ఎందే పుట్టి ఆయన ఎందే పెరిగి ఆయన ఎందే లయిస్తున్నాయి. ఇది ఆలోచించు. అప్పుడు నీకు అయ్యో బుడగలు పోయాయని బాధ ఉండదు, కెరటాలు పోయాయని బాధ ఉండదు. ఉపాదాన కారణం తెలుసుకుంటే ఎందుకు ఉండదు చెప్పండి? కెరటాలు పోయాయని బాధ ఎందుకు ఉండదు? కెరటాలు ఎలాగూ శాశ్వతం కాదు, సముద్రం శాశ్వతం. అలాగే జగత్తులు పుట్టి పెరిగి నశించిపోయినా చలించం. ఎందుకంటే ఆధారమైన పరమాత్మ శాశ్వతంగా ఉన్నాడు, సముద్రంలో పరిపూర్ణంగా ఉన్నాడు కనుక. ఈ జ్ఞానం మనకు కలిగిన తర్వాత ఈ కెరటములు శాశ్వతములు అనే భ్రాంతి ఉండదు, ఈ కెరటములే ప్రధానమనే భావం ఉండదు కనుక సముద్ర ప్రధాన భావం మనకు కలుగుతుంది. కనుక సముద్రము ఎలాగైతే బుడగలకు ఆధారమై ఉన్నదో సృష్టి స్థితి లయలకు పరమాత్మ ఆ విధంగా ఆధారమై ఉన్నాడు. మీరు చదివే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల కూడా దీనికే అర్థం అండి. ఇక్కడ ఈ విధంగా మీరు పరమాత్మ జ్ఞానాన్ని చక్కగా చెప్తూ, ఈ పరమాత్మ అంతటా ఉన్నది పరమాత్మ తప్ప మరొకటి కాదు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత సంసారం అనేకమనే భ్రాంతి చేత ఏర్పడింది కనుక ఆ భ్రాంతి పోతున్నది. సచ్చిదాత్మన్యనుస్నూతే నిత్యే విష్ణు ప్రకల్పితా వ్యక్తయో వివిధా సర్వా హాటకే కటకాదివత్.
నువ్వు చూస్తున్న ఈ జగత్తులో కనబడుతున్నవన్నిటి యందు కూడాను పరమాత్మే ఉన్నాడు, మరొకట్లేదు. ఎందుకంటే వందలాది కెరటాలున్నా అన్నిట్లో నీరొక్కటిగా ఎలా వ్యాపించి ఉన్నదో, లెక్క కందని అనేక జీవులు కనబడుతున్న అనుస్యూతముగా విష్ణువు వాటి యందున్నాడు. అనుస్యూతము ఈ మాట వేశారు ఇక్కడ. అనుస్యూతే, అనుస్యూతము అనే మాట చాలా విశేషమండి. అంటే విడవకుండా అన్నిట్లో ఉండడాన్ని అనుస్యూతం అంటారు. విడవకుండా అన్నిట్లో ఉండడం. ఇది మీకు తెలియాలి అంటే ఇందాక చెప్పిన ఉపమానమే. 10 కెరటాలున్నా అందులో నీరు అనుస్యూతముగా ఉందా లేదా? ప్రతి దాంట్లో ఎక్కడైనా గ్యాప్ ఉందండి? కెరటాల మధ్యలో నీటికి గ్యాప్ ఉందా? కెరటాల్లో నీటికి గ్యాప్ ఉందా? కెరటాల్లోకి వచ్చాను కనుక నీరు విడిగా లేదు కదా. వీటిల్లో కూడా ప్రతి దానిలో, ప్రతి కెరటంలో నీరున్నట్టు ప్రతి జీవుల్లోనూ వ్యక్తమవుతున్న ప్రతి ఉపాధిలోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ప్రతి కెరటంలో నీరు ఉన్నట్లు ఇది తెలుసుకో. ఇది తెలిస్తే మీకు ప్రహ్లాద చరిత్ర కూడా అర్థమవుతుంది. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కలడంబోది కలండు గాలి కలడు ఆకాశంబోనన్ కుంభిని కలడగ్ని దిశలన్ అంటే అర్థం ఏమిటి ఇక్కడ? కానీ పరమాత్మ యందు విశ్వం ఎలా ఉన్నదంటే విశ్వంలో ప్రతిదాని యందు ఆయన అనుస్యూతమై ఉన్నాడు. కానీ జగత్తు అంతా తన యందు అనస్యూతముగా ఉన్న పరమాత్మలోనే కల్పించబడుతున్నది. తన యందు అనుస్యూతముగా ఉన్న పరమాత్మ యందే కల్పించబడుతున్నది. ఇక్కడ గొప్ప శబ్దం వాడారు శంకరులు. విష్ణువు ప్రకల్పిత, విష్ణువు యందు ఈ జగత్తు కల్పించబడుతున్నది అన్నాడు. ఇది చూసే మనం అప్పుడు ఆదిశంకరుల వైష్ణవం అని చెప్పుకున్నాం. కొంచెం శంకరుల యొక్క వాంగ్మయం, ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు చూస్తే ఈయన పక్కా వైష్ణవుడు అనిపిస్తుందండి నాకు మాత్రం, సందేహం లేదు. ఎవరైతే శంకరులంటే శైవం అనుకుని ఇంకెవరో వైష్ణవం అనుకున్నారంటే వాళ్ళకి శంకరులు ఏమీ అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి. అనేకమైన సభలో మనం చెప్తున్నా, ఇంకా అజ్ఞానం ఉంది కనుక మళ్ళీ చెప్తాం. శంకరులు వైష్ణవుడు కాదు, శైవుడు కాదు, శాక్తేయుడు కాదు. ఆయన్ని మించిన వైష్ణవుడు లేడు, ఆయన మించిన శైవుడు లేడు, ఆయన మించిన శాక్తేయుడు లేడు. తెలుసుకోండి. ఇక్కడ శంకరుల విష్ణుభక్తి అద్వైత విష్ణుభక్తి. అంతటి విష్ణుభక్తులు మనకు కనకబడ్డావు. మళ్ళీ శంకరులంతటి విష్ణుభక్తులు పూర్వకాలంలో గుర్తుకొచ్చిన వాళ్ళలో టపేమని ఒకరిని చెప్పండి అంటే ప్రహ్లాదుడు, ఇంకొకరు కాదు. ప్రహ్లాదుడు ఎటువంటి విష్ణుభక్తుడు, ఆదిశంకరులు అటువంటి విష్ణుభక్తుడు. వీళ్ళని జ్ఞానభక్తులు అంటారు. జ్ఞానభక్తుడు. అందుకే ఈ శ్లోకాల్లో విష్ణు అనే శబ్దం వాడారు. తర్వాత కూడా హృషికేశ అని వాడతారు. ఇక్కడ విష్ణువు ప్రకల్పితా. అందుకే భగవద్గీతల భాష్యంలో కూడా వైష్ణవుడైన వాడు అంటాడు బ్రహ్మవేత్తని పట్టుకుని ఆయన. ఇక్కడ అంటే వేద భాషలో, వేదాంత భాషలో బ్రహ్మవేత్త వైష్ణవుడు. అంతేగాని ఒక మతం పుచ్చుకుని ఇతర దేవతలు నిందిస్తూ తిరిగేటువంటి వాళ్ళు వైష్ణవ శబ్దానికి వాచ్యులు కారని చెప్తోంది శాస్త్రం. తెలుసుకోండి. ఇక్కడ విష్ణు శబ్దం వాడడంలో గొప్పతనం ఏంటి? ఇక్కడ ఆ శబ్దం ఎందుకు వాడాడు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి కొనుకుపాటు వదిలి వింటే విష్ణు శబ్దం సరిగ్గా వాడారు గురువుగారు. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది పరమాత్మ, కనబడుతున్నది ప్రపంచం. అక్కడొచ్చిందండి సమస్య. మీరేమిటో చెప్తున్నారు, ఉన్నదంతా పరమాత్మ అంటున్నారు మీరు, మాకు ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి. ఇదే కదా పెద్ద సమస్య. ఇక్కడ ఈ సమస్యను తొలగించుకొని ప్రయత్నం చేయాలి. కనుక ఉన్నదంతా పరమాత్మ అని ఎలా తెలుస్తుంది అంటే మీరు చూస్తున్న వాటి ఎందులో వాడే ఉన్నాడని తెలుసుకో. ఎలా ఉన్నాడు? అనుస్యూతముగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. అంటే విడవకుండా అన్నిట్లో పరమాత్మ ఒకలా ఉన్నాడు. ఉపాధుల్లో మార్పులు కనబడుతున్నాయి, మారకుండా పరమాత్మ ఉన్నాడు ప్రతి వారిలో. వాడిని పట్టుకునే ప్రయత్నం చేయి. ఆ విష్ణు అనగానే సర్వవ్యాపకమైన పరమాత్మ యందు, సర్వవ్యాపకమైన పరమాత్మ యందు సచ్చిదాత్మనే, సచ్చిదాత్మని. ఈ మాట గొప్ప పదం వాడారండి. అందరూ ఒక మాట మాత్రం అంటారండి, నేనున్నాను అంటారా లేదా? ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎవరిని అడిగినా నేనున్నాను అనేది కామన్గా చెప్తారు. మళ్ళీ డీటెయిల్ కడితే నేను పడుకున్నాను, నేను మెలకువగా ఉన్నాను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను ఇంకాసేపు ఉండాలనుకుంటున్నాను అని మారుస్తారు. కానీ వీటన్నిటిలో కామన్గా ఉన్నది ఏంటి? నేనున్నాను. మిగిలినవి మీ ఉపాధి లక్షణాలు దానికి అంటించారు. ఏమిటి? పడుకున్నాను, మేల్కొన్నాను అని అంటించారు కదా. అవి తీసేస్తే నేనున్నాను కామన్ కదా. కనుక ఇప్పుడు అందరిలో అనుస్యూతముగా విడవకుండా కామన్గా ఉన్నదేంటి? నేనున్నాను. అంతే కదా. కనుక నేను ఉన్నాను, నేను అనేది స్ఫురణ అన్నాం, ఉండడం అనేది సత్. సత్ అంటే ఉండుట, చిత్ అంటే స్ఫురణ. ప్రతి వారిలో కూడా నేను ఉన్నానని స్ఫురణ మాత్రం ఉంది కదా. ఆ స్ఫురణ మాత్రమే ఆత్మ. మిగిలినవన్నీ కూడా అనాత్మలే. తెలుసుకో, ఆత్మ కానివే అన్నాడు ఇక్కడ. కనుక నేను ఆడదాన్ని, నేను మగదాన్ని, నేను పెద్దవాడిని అయిపోయాను, చిన్నవాడిని అయిపోయాను, నీ ఉపాధి లక్షణాలు నీ లక్షణాలు కావు. నీ లక్షణాలు నేనున్నాను మాత్రమే. కనుక గొప్ప పదం వేశారు, సచ్చిత్ ఆత్మని అనుస్యూతే. నేను ఉన్నానని స్ఫురణగా ఉన్న ఏ విష్ణువు ఉన్నాడో
ఆ విష్ణువు యందు ఇవన్నీ కల్పించబడుతున్నాయి. వ్యక్తయో వివిధా సర్వా, ఇవన్నీ వ్యక్తమైనవే అన్నాడు. వ్యక్తమైనవంటే కనబడుతున్నవి. కనబడుతున్న ఉపాధుల్లో భేదం ఉంది కానీ సచ్చిద్రూపమైన పరమాత్మ మాత్రం ఒక్కడిగానే ఉన్నాడు. వాడి యందు ఇవన్నీ ప్రకటింపబడుతున్నాయి. ఇది తెలుసుకో. ఇది ఎలాగో అంటే హాటకే కటకాదివత్. హాటకం అంటే బంగారం, కటకము అంటే ఆభరణం. ఆభరణాల్లో బంగారంలా పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు. ఒకటే అద్భుతమైన ఉపమానం చెప్పారండి ఇక్కడ. ఆభరణాల్లో బంగారంలా పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు. ఈ మాట కూడా మనకి ఉపనిషత్తుల నుంచి దిగిందే. శంకరులు ఎక్కువ వాడుతూ ఉంటారు కూడా. బృహదారణ్యకమే చెప్తోంది. వాచారంభణం వికారో నామధేయం ఇత్యాది మంత్రాల్లో మీరు గమనించినట్లయితే రకరకాల బంగారాభరణాలు పెట్టారు. పెట్టినప్పుడు మీకు వచ్చి కొంచెం చెప్పండి అంటే ప్రతిదానికి మీరు డీటెయిల్గా చెప్తారు కూడా. ఇది వడ్డానం అండి, ఇది నెక్లెస్ అండి, ఇది ఉంగరం అండి, ఇది కంకణం అండి అని చెప్తారు ఇక్కడ. అయితే కంకణమునందు, వడ్డానమునందు, ఉంగరమునందు అనుస్యూతముగా ఉన్నది ఏది చెప్పండి? బంగారం. చూసారా, నిద్రపడడానికి అవకాశం లేని ఉపమానాలు. నేను బంగారం గురించి వంటల గురించి చెప్తుంటే ఎవరికి నిద్రపడుతుందండి? అందుకే శంకర్లు భలే తీసుకొచ్చారు మనకి ఇక్కడ. కనుక రకరకాల ఆభరణముల్లో అనుస్యూతముగా ఉన్నదేది? మీకు వేదాంతిక టెర్మినాలజీ 3 రోజుల్లో పట్టియాలండి. అందుకే పదే పదే వాడుతున్న అనుస్యూతం అనే పదం పెట్టాం ఇక్కడ. అన్నిట్లో వెదలకుండా ఉన్నది బంగారం. మీరు ఈ నగలన్నీ కలిపి ముద్ద చేసేవచ్చు కదా, తరచుకుంటే అంతసేపు అంతగల ముద్ద చేస్తే ఏమంటారు దాన్ని? నగలన్నీ ముద్ద చేస్తే ఏమంటారండి దాన్ని? బంగారం అంటారు కదా. మళ్ళీ నగలు చేస్తే బంగారమేగా, మధ్యలో పేర్లు పెట్టారు అంతే తప్ప ఎక్కడ పోయింది? కనుక బంగారం అనే జ్ఞానం కలిగిన తర్వాత ఆభరణముల అసలు స్వరూపం బంగారం అని తెలిసాక ఆభరణముల రూపములు దాని అసలు స్వరూపం కాదని తెలిసింది కదా. అసలు స్వరూపం తెలుసుకోవాలి. కానీ అసలు స్వరూపము ఆభరణాల్లా కనబడుతున్న శరీరము, మనస్సు, బుద్ధి, ప్రాణాలు కాదురయ్యా, ఆత్మగా ఉన్న శుద్ధమైన బంగారం నువ్వు. నీ బంగారం నువ్వేంటో తెలుసుకో. అదే అందరిని బంగారం అని పిలుస్తుంటాం, అదొక చాదస్తంగా. అందరము బంగారమే, ఆత్మే అసలు బంగారం. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే హాటకే కటకాదివత్ అని గొప్ప మాట చెప్పారు ఇక్కడ. పైగా యథాకాశో హృషీకేశో నానోపాధిగతో విభు తద్భేదాత్ భిన్నవద్భాతి తన్నాసాత్ ఏకవద్భవేత్. నిజానికి సంస్కృతం ఒకవేళ మీకు తెలిస్తే ది సింప్లెస్ట్ సంస్కృతం అండి ఇది. ఇక్కడ ఇంత తేలికపాటి సంస్కృతము ఇద్దరే రచించారు. గొప్ప తేలిగ్గా సంస్కృతం రచించిన ఇద్దరే కనబడతారండి. ఒకడు వ్యాసుడు, రెండవది శంకరులు. మీరు పురాణాలు చదవండి, ప్రతి శ్లోకం చాలా తేలిగ్గా ఉంటుంది. అసలు సంస్కృతం తెలియనంత పరమమూర్ఖులం అయిపోయాం కనుక అవి పెద్ద గ్రంథాల్లో కనబడతాయి. కానీ పరమ తేలిక. కాసింత సంస్కృతం తెలిసిన వాడికైనా అర్థమైపోతుంది. ఒకటి ఆత్మబోధ అంటేనే అర్థం కాదు ఫస్ట్, మనలో ప్రిజుడీస్ ఇవన్నీ కూడా. రెండవది సంస్కృతం అసలే అర్థం కాదు అనుకుని మఠం వేసుకున్నాం కనుక మొదటి నుంచి కునుకులు వస్తుంటాయి. ఏం చేస్తాం ఇక్కడ? కానీ రెండూ తేలిగ్గానే అర్థమవుతాయి. అది చెప్పడం ఇక్కడ. యథ ఆకాశో హృషీకేశో నానోపాధిగతో విభు. మళ్ళీ ఇప్పుడు శబ్దం వాడారు హృషీకేశ అంటే మన వాడి విష్ణు శాస్త్ర వాక్యాలన్నీ ఆత్మ పేర్లే. ఆత్మకి పేర్లు ఇవన్నీ. విష్ణు ఆత్మ యొక్క పేరు, హృషీకేశ ఆత్మ యొక్క పేరు. అదే అర్థంలో వాడుతున్నారు కదా. కనుక ఒక విధంగా ఆత్మబోధ అంటే అర్థం ఏంటో విష్ణుబోధ అనే అది అర్థం, బ్రహ్మబోధ అనే అర్థం, శివబోధ అన్న అదే అర్థం ఇక్కడ. శివ, బ్రహ్మ, విష్ణు ఒకే ఆత్మ యొక్క పేర్లండి. వాళ్ళ అసలు స్వరూపం చెప్తున్నాడు ఇక్కడ. యథ ఆకాశ నానోపాధిగత. ఆకాశం అనేకమయందు ఉన్నప్పుడు ఒక్కొక్క ఉపాధిలో ఆకాశమని వ్యవహారం నువ్వు చేస్తావు. కానీ ఆకాశం అన్ని కాదు కదా. అలాగే హృషీకేశుడు అన్నిటిలో ఉండి అన్ని అయిపోలేదయ్యా, ఒక్కడిగానే ఉన్నాడు అన్నారు. ఇది ఎలాంటిదంటే ఆకాశ ఉపమానం తీసుకున్నారు. ఇది కూడా వేదాంతలు ఎక్కువ వాడేటటువంటి పరిభాషే. ఇది ఎలాంటిదంటే ఒక 100 కడవలు మీరు స్పేస్లో పెడితే 100 కడవల్లో స్పేస్ ఉంది, అవునా లేదా? 100 కడవల్లో ఖాళీ కాదు, స్పేస్ ఉంది. కానీ ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఇప్పుడు? 100 కడవల్లో 100 ఆకాశాలు ఉన్నాయి, అవునా లేదా అండి? చెప్పండి, ఉన్నాయా లేవా? అది సరి అయిన మాట. కానీ ఆకాశాలు ఎన్ని? 100. కనుక 100 కడవల్లో ఆకాశాలు 100 ఉన్నాయని ఒప్పుకుంటాం. అదే సమయంలో మనకు ఎరుకుంది 100 కడవల్లో ఆకాశాలున్నా కడవ బట్టి 100 ఆకాశాలు అన్నావు, కానీ ఆకాశం 100 కాలేదు, ఒకటే అని తెలుసుకుంటావో. అనేక రకాల ఉపాధుల్లో ఒకే పరమాత్మ ఉన్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకో. కనుక ఇప్పుడు మనం దేని గురించి కూర్చున్నాం? పరమాత్మను తెలుసుకోవడానికి, అవునా లేదా? కొండల గురించి కూర్చోలేదు, ఆకాశం గురించి కూర్చున్నాం, అది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని కొండ ఏ డిజైన్తో చేయాలి, ఎలాంటి మట్టి కలపాలి,
ఎంతైనా కొండే, దాని గురించి వదిలి. అందులో ఆకాశం గురించి నేను చెప్పాలనుకున్నా, అందుకే నువ్వు మఠం వేసి కూర్చున్నావు. ఆకాశం గురించి చెప్తున్నాను. కొండలు ఎన్నైనా అన్నిట్లో ఆకాశం ఉంది. అన్నిట్లో ఆకాశం ఉన్నా ఆకాశం ఒక్కటే తెలుసుకో. అందుకే తద్భేదాత్ భిన్నవద్భాతి తన్నాసాత్ ఏకవద్ భవేత్. కుండలు అనేకం ఉండడం వల్ల ఆకాశం అనేకం కనిపించినట్లు ఉపాధుల భేదం చేత పరమాత్మలో భేదం కనబడుతుంది. ఉపాధి కొండలు పోతే ఆకాశం ఒకటేనా తెలుస్తుందో, ఉపాధులు పోతే పరమాత్మ ఒకటేం తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంకా ఉపాధులు పగలగొట్టాలి. కొండలు పగలగొడితే ఆకాశం ఒకటని జ్ఞానం తెలుస్తుంది కదా. తలూపేస్తారా? కొండలు పగలగొడితే ఆకాశం ఒకటని జ్ఞానం తెలుస్తుంది నేను అన్నాను. అప్పుడు మీరేమనాలి? ఒకవేళ మీరెవరైనా పొరపాటును శ్రద్ధగా వింటే మాత్రం మీరు నన్ను ప్రశ్న వేస్తారు. ఏది? పొరపాటును శ్రద్ధగా వింటే. ఆకాశం ఒకటని తెలియడం కోసం కొండలు పగలగొట్టాలండి, బుద్ధి ఉంటే చాలదు అంటారు. అలాగే అనేక రకాలైన ఉపాధులున్నా ఈశ్వరుడు ఒకడని తెలుసుకొని బుద్ధి ఉంటే చాలు, ఉపాధులు పోనక్కర్లేదు. కనుక ఉపాధిలో ఉన్నప్పుడే ఈశ్వరుని తెలుసుకో, ఉపాధి పోతే ఈశ్వరుడు కాదు, ఇది తెలుసుకో. ఇక్కడ ఎంత చక్కటి ఉపమానం చెప్పారండి. ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకో చక్కగా అనే విషయం చెప్తూ, యథ ఆకాశ హృషీకేశ, పదం కూడా హృషీకేశుడు అన్నారు. హృషీకేశుడు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో చెప్పండి నిర్మోహమాటంగా? ఎవరండి? విష్ణు అంటే ఎవరు గుర్తొచ్చారండి? అర్థం నేను అడగలే. విష్ణు అంటే ఎవడు గుర్తొచ్చాడని అడిగాను. విష్ణువుకి హృషీకేశానికి పదానికి అర్థం తెలియాలి. విష్ణువు అంటే సర్వవ్యాపకని ఎలా చెప్పారో, హృషీకేశ అంటే హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియముని శాసిస్తూ ఎవడున్నాడు వాడు హృషీకేశుడు. ఇంద్రియాలే కదా నువ్వు అనుకుంటున్నావు. నీ చుట్టూ నువ్వు కూర్చున్న వాళ్ళని ఇంద్రియాలే. కాకపోతే ఎవరు? నీవి ఇంద్రియాలే, నీ పక్కవాడివి ఇంద్రియాలే, అందరూ ఇంద్రియాలే. నేను ఇంద్రియాల గురించి చెప్పడానికి కూర్చోలే. ఇంద్రియాల్లో ఈశ్వరుడికి ఎవడున్నాడు వాడి గురించి చెప్పడానికి కూర్చున్నాను ఇక్కడ. వాడు హృషీక ఈశ్వరుడు. హృషీకములకు ఈశ్వరుడే ఉన్నాడు ఇక్కడ. నీ హృషీకములకు ఒకడు, వాడి హృషీకములకు ఒకడు లేడు. హృషీకములు వేరయ్యాయి, ఈశ్వరుడు మాత్రం ఒకడే ఉన్నాడు. అది ఎలాగో అంటే, కొండలు వేరైనా ఆకాశం ఎలా ఉందో, ఇంద్రియాలు వేరైనా ఇంద్రియాధీశుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. అది నీలో కూడా. నీలో కూడా చూడు, కాల్లో ఒకడు, చేతిలో ఒకడు, తల్లో ఒకడు ఉన్నాడా? నీ కాల్లో ఒకడు, చేతిలో ఒకడు, తల్లో ఒకడు ఉన్నాడండి. నువ్వు తలతోనైనా కాలితోనైనా చేతితోనే ఏది చేశాను నేను చేశానంటావు, అంతే కదా. తలతో చూసినప్పుడు నేను చూశానంటావు, కాలితో నడిస్తే నేను నడిచానంటావు, చేతితో పట్టుకుని నేను పట్టుకున్నానంటావు. అందుకని కాలు నడిచింది కానీ చెయ్యి పట్టుకుంది కానీ అంటావా? అంటే నేను వీటితో కలిపేవా లేదా? కనుక హృషీకములు ఈశ్వరుడు ఎవడున్నాడు? కాలితో నడిచానులో నేను, చేతితో పట్టానులో నేను, కళ్ళతో చూసాను నేను హృషికేశుడండి ఇక్కడ. వాడు అందరి ఇంద్రియాల్లో సామాన్యంగా ఉన్నాడు ఇక్కడ. ఒకడికి నల్ల చెయ్యి ఉండొచ్చు, ఒకటి తెల్ల చెయ్యి ఉండొచ్చు, కానీ ఆ చేతులు ఈ చేతులు ఈశ్వరుడు మాత్రం ఒకడేది కదా. కానీ హృషీకములు ఎన్ని మారినా ఈశ్వరుడు ఒకటే, కడవలు ఎన్ని మారినా ఆకాశం ఒక్కటే అని హృషీకేశ్ శబ్దం అంత చక్కగా వాడారు. ఇలా చెప్తూ ఉంటే 67 రోజులు, 67 శ్లోకాలకు ఎన్ని రోజులు కావాలండి? సరే చూద్దాం. తద్భేదాత్ భిన్నవద్భాతి అని చెప్తూ, నానోపాధి వసాదేవ జాతి వర్ణాశ్రమాదయ ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాది భేదవత్. ఇది గొప్ప మాట. ఉపాధి భేదము చేతనే జాతి వర్ణ ఆశ్రమ ఆదయ, జాతి వర్ణము ఆశ్రమము మొదలైన భేదాలు ఉపాధి వల్ల ఏర్పడ్డాయి. ఏర్పడిన వీటిని ఆత్మయందు ఆరోపించుతున్నాను. వీటిని ఆరోపిస్తున్నా అంటే లేనిదాన్ని చెప్పడం ఆరోపణ. వీటిని నాయందు ఆరోపిస్తున్నాను. ఉపాధి భేదాలని ఆత్మయందు ఆరోపిస్తున్నాను. ఆత్మ ఉపాధుల్లో ఉన్నప్పటికీ ఉపాధులకు అతీతంగా ఉంది. అతీతమైన ఆత్మని ఇప్పుడు తెలుసుకోవాలి. కానీ ఉపాధుల నుంచి దాని నుంచి వేరు చేసే తెలివి ఇప్పుడు తెలుసుకోవాలండి. ఉపాధి అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఆత్మ అంటే అర్థం చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్. ఇప్పుడు ఇది బోధ చేస్తున్నాడు ఇక్కడ. ఉపాధులలో ఆత్మ ఉన్నది. ఉన్న ఆత్మకి ఉపాధి లక్షణాలు అంటగడుతున్నాం. అంటే నేను ఆడదాన్నండి, నేను మగవాణ్ణండి అంటున్నాం ఇక్కడ. అంటే నేను అనేదానికి మూలం ఆత్మని ఇందాక చెప్పాం కదా. మూలమైన ఆత్మని నేను అనకుండా మనం నేను ఆడది నేను మగవాడిని అంటున్నామంటే ఉపాధి ధర్మ ఆత్మయందు మీరు ఆరోపించారు. అది ఆరోపణ అంటే అర్థం ఇక్కడ. అలా ఎన్ని ఆరోపించారు? జాతి, నేను ఫలానా జాతి అంటే పుట్టుకతో వచ్చినవి. నేను ఫలానా పుట్టుక పుట్టానని జాతి, ఫలానా వర్ణంలో పుట్టానది వర్ణము, నేను ఫలానా ఆశ్రమానికి చెందినవాడినని. ఇంకా మీరు ఎన్నైనా చెప్పచ్చు. నా పదవి ఫలానా, నా చదువు ఫలానా, నా డిగ్నిటీ డెజిగ్నేషన్ ఎన్నైనా కలుపుకోవచ్చు. ఇవన్నీ ఆదయ. కనుక జాతి వర్ణ ఆశ్రమ ఆదయ ఉపాధి వసాదేవ, ఉపాధి వశం చేత ఆత్మయందు ఆరోపింపబడుతున్నాయి. నేను బ్రాహ్మణుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను వైశ్యుణ్ణి, ఇవి
ఆత్మయందు ఆరోపిస్తున్నాం. అవి ఉపాధి లక్షణాలు. అవి ఉన్నాయి, ఉపాధికి ఉన్నాయి, లేవని నేను అనట్లేదు, ఉపాధికి ఉన్నాయి, వాటికి లేవు. అందుకే జాతి వర్ణాశ్రమ భేదం లేదు అనే సత్తువ అనగలిగే దమ్ము సనాతన ధర్మంలో వేదాంతికి మాత్రమే ఉన్నదండి. ఇక్కడ మాట చెప్తున్నాడు. కనుక ఆత్మ అని చెప్పబడుతున్న నేను నిజానికి భేదము లేనివాణ్ణి. భేదము ఉపాధి వశం చేత ఏర్పడింది. ఇది ఎలాంటిదంటే నీటిలో రసము వర్ణము మొదలైనవి కలిసినట్లు అన్నాడు. ఇక్కడ ఒక నీటిలో పంచదార వేసావు, కలిపేవు, పంచదార నీరు అన్నావు. నీరుకు నువ్వు పంచదార కలిపంటున్నావు కానీ నీరు స్వతసిద్ధంగా పంచదార కాదు కదా. అదేవిధంగా నీటిలో ఒక రంగు వేసావు, రంగు నీరు అన్నావు. రంగు నీరుని కలిపేసావు, నీటికి రంగు ఉందా? కానీ ఆత్మ నీరు లాంటిదైతే ఈ ఉపాధి వశంతో వచ్చిన కలిపేశావు. ఇది గొప్ప ఉపమానం వాడాడండి ఇక్కడ. ఎందుకంటే అలా కలిసిపోయిన పంచదారని నీటిని వేరు చేసి చూడడం, రంగుని నీటిని వేరు చూడడం ఎంత కష్టమో, ఉపాధిని ఆత్మని వేరు చేసి చూడడం కూడా అంతే కష్టమైపోయింది. అది తెలుసుకోండి. ఇక్కడ అలా చేసేసుకున్నాం, ఇవన్నీ కలిపేశాం. ఇప్పుడు రెండింటి వేరు చేయి. పాలని నీటిని కలిపితే హంస వేరు చేస్తుంది, చిన్నప్పుడు ఇప్పుడు విన్నాం. మీరు వేరు చేసి చూడండి. పాలు కలిపి నీరు, పాలు నీరు వేసి చూడండి. పాలు ఉపాధి, నీరు. పాలు తీసేసి ఉట్టి నీరుని తీయండి, వల్ల అవుతుందా? హంస చేస్తుందేమో మనకు తెలియదు. మీరు ఇప్పుడు హంసను తీసుకుని గొంతు నొక్కినా చేయదు. ఆ రెండు వేరు చేయక్కర్లేదు, వేరే బుద్ధిని గుంటే చాలు. ఇది తెలుసుకో ఇక్కడ. కానీ ఆత్మలక్షణములు వేరు, ఉపాధి లక్షణాలు వేరు. ఇప్పుడు మనం మఠం వేసి కూర్చొని చేయవలసింది ఉపాధికి లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలండి. కూర్చుని ఎక్సర్సైజ్ చేయాలి, ఊరికనే రాదు ఇది. ఒక లెక్క క్లాసులో నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయలే, దీనికి అలా చేయి, కూర్చో. ఇప్పుడు ఉపాధి ధర్మములు ఏమిటో లెక్క వేయి, ఆత్మధర్మాలు ఏమిటో వేసుకో. నీకు ఇప్పుడు చెప్పబోతున్న బోధ ఆత్మబోధ కదా, అప్పుడు ఆత్మ ఏమిటో తెలుసుకో క్లియర్గా. రంగు నీరు అన్నావు నువ్వు, నేను రంగుని తీసి నీరేమిటో చెప్తా. రంగు లక్షణాలు ఏమిటి, నీటి లక్షణాలు ఏమిటో తెలుసుకో. ఇప్పుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఉపాధి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి. నీకు మిగిలిపోవలసింది ఆత్మజ్ఞానమే, ఉపాధి జ్ఞానం కాదు. కానీ ఉపాధి అంటే ఎందుకు తెలుసుకోవాలంటే ఏది విడిచిపెట్టాలో తెలుసుకోవాలి, ఏది పట్టుకోవాలో తెలుసుకోవాలి. కనుక విడిచిపెట్టడానికి తెలుసుకోవాల్సింది ఉపాధి జ్ఞానం, పట్టుకోవడానికి తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఉపాధులని అనాత్మలు అంటారు, ఉపాధుల్ని నడిపించేదాన్ని ఆత్మ అంటారు. స్పష్టమైపోయింది కదా. ఉపాధుల్ని నడిపించేది ఆత్మ, ఉపాధులు అనాత్మలు. తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు అనాత్మ అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏంటో తెలుసుకొని అనాత్మ విషయం నీకు ఎప్పుడు మనసులోకి వచ్చినా ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని తోసేయి, ఆత్మగా మిగిలిపోతాం. కనుక ముందు అనాత్మలు అంటే ఏంటో తెలుసుకోవాలిగా. అది ఇప్పుడు చెప్పబోతున్నాడు. తర్వాత పంచీకరణమైన ఒక అత్యద్భుతమైనటువంటి శాస్త్ర విషయాన్ని తీసుకొస్తున్నారు శంకర భగవత్పాదుల వారు ఇక్కడ. దాన్ని తర్వాత శ్లోకాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.